Hi friends, welcome to Tollywood Talkies. This is Dynamic DMK with young and energetic బర్నింగ్ బ్లడ్ అండి. మరి డిఎంకే తోటి ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు అనేది నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను మీకు ఫేస్బుక్లో. ఫేస్బుక్ చూడండి శ్రోతలకు మాత్రం చెప్తున్నాను. మన ఆహనా పెళ్ళంట, పాత జంచాల గారిది కదండి, రీసెంట్గా వీరభద్రం చౌదరి గారిని ఆయన తీశారు. ఇది ఆహనా పెళ్ళంట. మరి అల్లరి నరేష్ హీరోగా యాక్ట్ చేశాడు. ఆ సినిమాతో డైలాగ్ రైటర్గా ఆయన కార్డు పడింది. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం నిప్పు అనే సినిమా, రవితేజ మాస్ మహారాజా హీరోగా నటించిన రవితేజ సినిమాకి ఆయన డైలాగులు రాశారు. ఈ రెండింటికంటే ముందు నమో వెంకటేశ్వర చిత్రానికి రచన సహకారం అందించారు. అది యాక్చువల్గా ఆయన ఫస్ట్ పిక్చర్ అది. మరి వండర్ఫుల్ రైటర్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ శ్రీధర్ శ్రీపానా ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారితోటి ఈరోజు మన స్పెషల్ టోరీ లైవ్ షో కొనసాగుతుంది. సో మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మరి వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. శ్రీధర్ గారు హాయ్ అండి. ఓ సారీ, మాకు అరవటం అలవాటు అయిపోయి ఆర్జేలుగా. నేను మీ అంత అరవలేను, ఎనర్జెటిక్ అని మీరు చెప్పారు కానీ అంత ఎనర్జెటిక్ కాదు. అట్ ది సేమ్ టైం టోరీ ఆడియన్స్ అందరికి హాయ్ హాయ్ హాయ్. లిజనర్స్ కి హాయ్. వీకెండ్ వచ్చింది, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఫుల్ అండి, దాంట్లో ఏం డౌట్ లేదు. వీకెండ్ అంటే మా వాళ్ళు రెచ్చిపోతారు. దయచేసి ఈ ప్రోగ్రామ్ బోర్గా ఫీల్ అవ్వకుండా కాస్త కోస్త బాగానే మాట్లాడతాం. మీ టైం అస్సలు వేస్ట్ చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటూనే మా మాటలు వినండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ప్రామిస్ చేయండి 100%. ఎందుకంటే శ్రీధర్ గారి దగ్గర స్పెషాలిటీ ఉందండి. ఆయన ప్రతి మాటలో పంచి ఉంటుంది. ఆయన డైలాగులోనే కాదు, మాటలో కూడా. ఎందుకంటే శ్రీహరి గారి దగ్గర మహానా పెళ్ళంట్లో సీరియస్గా వచ్చి ఏం రీ బుడంకాయ అంటే ఇంత చాపినవేం రా కొట్టనీకే కదా అంటే, లేదు సార్ స్కూల్ నాకు ఇది సారీ గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్ నా రాత్రిపూట గుడ్ మార్నింగ్ చెప్పేది ఏ కాదు, ఏ స్కూల్లో చదువుకున్నారా? అవును, మీకు తెలంగాణ యాస మీద అంత పట్టాలో? లేదండి, యాక్చువల్గా అది శ్రీహరి గారు చేసుకున్నాను. నేను జనరల్గా మామూలుగా డైలాగ్ పొద్దున్నే ఇది రాత్రి గుడ్ మార్నింగ్ చెప్పేది ఏ కాలేజీలో చదువుకున్నవారు అనే దాన్ని అతను తెలంగాణ మార్చుకున్నాడు. డెఫినెట్ గా క్రెడిట్ మాత్రం శ్రీహరి గారికి. శ్రీహరి గారు అల్టిమేట్ ఆర్టిస్ట్ ఆయన. ఆహనా పెళ్ళంటే నా స్వీట్ మెమరీ ఏంటంటే, నేను స్వామీజీ విజయాల దగ్గర పనిచేశానండి రైటర్ గా. శ్రీహరి గారి సినిమాలో అప్పటికే చాలా చేశాను, బట్ నేను ఆయనకి తెలియదు. ఏదో అలా పైగా చూసిన ఫేసే అనిపిస్తుంది తప్పితే నేను ఎవరైనా పరిచయం లేదు, అంతే. సో నేను అనుకున్నా శ్రీహరి గారికి ఈ విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనుకున్నా. ఫస్ట్ వీడు చూస్తే పిల్లవాళ్ళు అన్నాడు, వీడు నాకేం డైలాగ్ రాస్తాడు. సో అంటే అది ఆయన నెగిటివ్ ఏం కాదండి. సో ఈ స్వామీజీ విజయాలు పెడితే బెటర్ ఏమో అనే ఫీలింగ్ ప్రొడ్యూసర్ దగ్గరికి చెప్పటం. అదే శ్రీహరి సినిమా ఫైనల్కి వచ్చేసరికి ఇతను డెఫినెట్గా మంచి పొజిషన్ వస్తాడని తన ఇంటికి ఒక 100 సార్లు పిలిపించుకున్నాను. సరదాగా నాతో ఎప్పటికప్పుడు మాట్లాడి వెళ్ళే ప్రతి డైరెక్టర్కి నా పేరు చెప్పడానికి నిజంగా శ్రీహరి గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నిజంగా టాలెంట్ ఉంటే అతను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాడు. థ్యాంక్స్ టు శ్రీహరి గారు రైట్ నౌ. లేదండి, చాలా పెద్ద మనసు. అందులో ఆయన బర్త్డే ఆగస్టు 15, స్వాతంత్రం వచ్చిన రోజు. అవును, నా హీరోలందరూ ఒక ఆయనకి ఆగస్టు 15, ఇంకో ఆయన ఇండిపెండెన్స్ డే రోజు. మా మాస్ మహారాజ్ మా అన్నయ్య జనవరి 26. చాలా సంతోషం సార్. అంటే అసలు మీ నేటివ్ ప్లేస్ ఏదండి? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. టెక్కలి అనేది మా ఊరు. టెక్కలి ఎన్టీఆర్ గారు ఫస్ట్ పోటీ చేసింది అక్కడే, ఘన విజయం సాధించారు అక్కడ. ఆ ఊరండి మాది. అక్కడ చరిత్ర ఉంది, మా ఊరికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను నిలబెడదామని మా ఇంటి పేరుకి పేరు తీసుకొద్దామని ఎర్ర బస్ ఎక్కి ఎగేసుకొని వచ్చాను ఇక్కడికి హైదరాబాద్కి. ఏదో కాస్త ఒక కుర్చీ అయితే దొరికింది ప్రస్తుతానికి. ఆ కుర్చీ నుంచి లేకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాను. మీ కుర్చీ స్థిరపడిపోయింది. నిప్పు తోటి అంటే నమో వెంకటేశ్వర తోటి కుర్చీ దగ్గరకు వచ్చారు అంటే అది అప్పుడు ఆర్ఎసి, ఇప్పుడు ఆహనా పెళ్ళంటికి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కుర్చీ కాస్త సోఫా అవుతుంది. అవ్వాలని గారి సినిమాతో సోఫా. అది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే సినిమా ఫీల్డ్ చాలా కళ అండి, కొన్ని కోట్ల మంది కళ. సినిమా ఫీల్డ్లో ఏదన్నా చేయాలని, ఆర్టిస్ట్ అవ్వాలని అయితే ప్రతి మనిషి, సినిమా షూటింగ్ జరుగుతుంటే ప్రతి మనిషిగా షూటింగ్ చూసే ప్రతి మనిషికి మనసులో ఉంటుందండి, మనం కూడా ఆర్టిస్ట్ అయ్యి ఉంటే మనం ఇలా చేసేవాళ్ళం. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది రైటర్ అవుదామని కదండి. యాక్చువల్గా ఈ చిన్న ట్విస్ట్, నేను ఆర్టిస్ట్గా వచ్చాను ఫస్ట్. దేవుడు
ఇది నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఆర్టిస్ట్ గా వచ్చాను, 2 సినిమాలు చేశాను కూడా. ఎన్ని సినిమాలు చేశారు? 2 సినిమాలు చేశాను. ఏ సినిమా? ఫ్రెండ్ క్యారెక్టర్స్. తపన అనే ఒక సినిమా ఉంటది, అలాగే దోస్త్ ప్రభుదేవ జయప్రద గారు చెల్లెలు కొడుకు, అక్క కొడుకు అనుకుంటా. అట్ ది సేమ్ టైం దోస్త్ సినిమా ముప్పలేని శివ గారు డైరెక్షన్. ఆ 2 సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన తర్వాత ఆ సినిమా ఇండస్ట్రీ ఒకసారి నన్ను చూసి నీకు అంత సీన్ లేదురా, నీ సేవలు మాకు అవసరం లేదు అంటే నన్ను నేనే ఒకసారి రియలైజ్ చేసుకుని ఎందుకులే అని చెప్పి నెక్స్ట్ ఆర్టిస్ట్ గా కన్నా మళ్ళీ ఏముంది టాలెంట్ అనేది సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళటం కంటే ప్రాణం వదిలేయటం నాకు చాలా ఈజీ. అది నాకు బై బర్త్ నుంచి వచ్చింది అది. సో దట్ ఇంక నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి కన్వర్ట్ అయ్యాను. అది గ్రేట్ అండి. ఎందుకంటే ఇదే మాట చాలా మంది అండి డెడికేటెడ్ గా సినిమా ఇండస్ట్రీని వాళ్ళ ఊపిరి శ్వాస, అది తప్పది ఇంకోటి తెలియదు. నన్ను సినిమా తప్ప ఇప్పుడు నేను చాలాసార్లు మా శ్రోతలు చెప్పానండి, సినిమా గురించి రాయడం, సినిమా గురించి చెప్పడం, సినిమా ఇంటర్వ్యూ చేయడం, ఇది తప్ప ఇంకో పని ఏదైనా చేయాలంటే ఆ రోజు డీమ్కి టికెట్ ప్రాణం అవుద్ది. అవును అవును, ఇంకోటి తెలియదు. సినిమా ప్రేమించే వాళ్ళందరూ అలాగే ఉంటారండి. సినిమా అంటే బాడీలోకి వచ్చింది అంటే అది మళ్ళీ ఊపిరిపోయినా అది పోతుంది. అందుకనే ఆలీ అన్నాడండి ఒకసారి ఇంటర్వ్యూ మెడ్రాస్లో ఉన్నప్పుడు, అతను పడిన కష్టాలు పకోడు కూడా వద్దండి, అన్ని కష్టాలు పడ్డాడు, అన్ని కష్టాలు పడి నిలదొక్కున్నాడు. ఇవాళ గ్రేట్. నేను చాలా హ్యాపీ. నాకు అలీ గారు అంటే పర్సనల్గా ఇష్టం అండి. పూలరంగడితో నాకు అదృష్టం దక్కింది. త్రూ అవుట్ ఫిల్మ్ చేస్తాడు, మీరు చూస్తారు పూలరంగడు. నేను గ్యారంటీ ఈ రోజు సినిమా చూసి వచ్చాను ఇప్పుడే. ఎలా ఉంది సినిమా? సూపర్ హిట్ అవుతుంది గ్యారంటీ. ఇది నేను వైట్ పేపర్ మీద నా సంతకం చేసి ఇస్తాను డెఫినెట్ గా. వైట్ పేపర్ మీద సంతకం అంత కాన్ఫిడెంట్. అంటే ఇది అహంకారం కాదండి, జస్ట్ నమ్మకం. మేమందరం పడ్డ కష్టానికి ఈ రోజు కడుపుబ్బా నవ్వుకున్నాం. వితౌట్ RR ఎఫెక్ట్స్ లేకుండా చూసే నవ్వాం. ఆలీ గారు వర్క్, సునీల్ ఇంక తెలుసు, సునీల్ ఆలీ ఇద్దరు ఉంటే ఎలా ఉంటది అనేది. US మన అక్కడ టెన్షన్ పడుతూ మెకానిక్ వర్క్స్ గడుపుతున్న అందరికి మైండ్ రిలీఫ్ గ్యారంటీ. DVD పెట్టుకుని చూసుకుంటారు హ్యాపీగా. అంటే మెకానికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది మెంటల్ రిలీఫ్ అండి. పోల్ రంగడు 100% మీకు రిలీఫ్. అలాగే నిన్న ఆయన వచ్చి మిస్టర్ నోకియా అన్నారు, అదేమో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ. రెండు జోనర్స్ అండి, రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. 18th ఫిబ్రవరి పోల్ రంగడు, 17th వచ్చి మిస్టర్ నోకియా, మిస్టర్ నోకియా. 3 సినిమాలు అండి, బంపర్ ఆఫర్. చూడాలి, మా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాం. గత 2 నెలలుగా నేను పడుతున్న టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. నిప్పు గురించి 2 అంటే సినిమాలు 2 ఒక సినిమా తర్వాత ఒక సినిమా వస్తున్నాయి. నిప్పు పెద్ద సినిమా, అది లైఫ్ ఒక మార్జిన్ టర్నింగ్ పాయింట్. సో సినిమా చూసాను, నేనైతే వెరీ కాన్ఫిడెంట్. నాకు చాలా పెద్ద సినిమాలా నాకంటే కనిపిస్తుంది, మరి పాజిటివ్గా చూస్తాను కాబట్టి డెఫినెట్ గా అది మంచి హిట్ అవుతుంది. ఆ నమ్మకం అందరికంటే ఎక్కువ నాకు ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. చౌదరి గారు కూడా మొన్న అదే మాట అన్నాడు, చౌదరి గారు డెఫినెట్ బై షూర్ షాట్ నాకు ఇది అన్నాను. నేను ఆయన అడిగానండి, లేదులేండి ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే గుణశేఖర్ గారు మంచి కడుపు మంట మీద ఉన్నాడు అన్న. కొంచెం కడుపు మంట మీద ఉన్నాడు. కడుపు మంట నవరంధ్రాల నుంచి ఆవిరిలో వస్తున్నాయి మా వాడికి. అవునవును, గుణశేఖర్ గారికి నవరంధ్రాల నుంచి ఆవిరిలో వస్తున్నాయి అంటే అంత బీపీలో ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా షూర్ షాట్ ఇది మాకు కొట్టేస్తున్నాం. మొన్న RR చూసి వచ్చింది, RR చెన్నై వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆయనలో కాన్ఫిడెన్స్ గుణశేఖర్ గారిలో అసలు నాకు ఒక్కడు తీసినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో ఈ సినిమా చూసిన తర్వాత అంతే ఆనందం వేసింది. రవితేజ గారికి కూడా ఇది ఒక మైల్ స్టోన్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఆయన హిట్లో అందుకే నేను ఎప్పుడు ఏ స్టేజ్ మీద ఒక డైలాగ్ చెప్తాను. నిన్న ఒకసారి మర్చిపోయాను యాక్చువల్గా. రవితేజ జనాలకి, ప్రేక్షకులకి, మా రైటర్స్ అందరికి మాస్ మహారాజా అయితే ప్రొడ్యూసర్లకి క్యాష్ మహారాజా. ప్రొడ్యూసర్ క్యాష్ మహారాజ్ మినిమం గ్యారంటీ. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మరిన్ని ముచ్చట్లు మరి మధురా శ్రీధర్ గారు, సారీ మధురా శ్రీధర్ ఆయన వచ్చేస్తున్నాడు, లగడపాటి శ్రీధర్ గారు వచ్చేస్తున్నాడు. శ్రీధర్ సీపాన్ గారు ఇప్పుడు అంటే ఈ పేర్లు ఎక్కువైంది ఇప్పుడు. అంటే ఇంతమంది శ్రీధర్లు వచ్చేటప్పటికి ఆయన లగడపాటి శ్రీధర్ మంచి ఫ్రెండ్ అండి. మధురా శ్రీధర్ రెడ్డి గారు నా లైఫ్ మీరు ఏ పేరు చెప్పినా నాకు ఒకటి టచ్ అవుతూ ఉంటుంది. నేను ఆయన సీరియల్ రాశాను. ఓకే. అయితే ఇప్పుడు మరి శ్రీధర్ సీపాన్ గారితో మరిన్ని ముచ్చట్లు మాట్లాడే ముందు, ఏంది భయ నారాయణ ఊరుకూరుకొని రమ్మంటివి, మన ఎంకాయకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా, అందుకే మేము ఇద్దరం కలిసి పుణ్యక్షేత్రాలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్? లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లెక్క పెంచితివి. పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి, తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి. ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్ జీవితం తోట లాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా.
సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని. నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచిగా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది. అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నేను కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ. జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేటు. చూసావా అన్న, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్ళేయట్లేదు. ఇక మన పోదాం పదవే. నేను పరిశ్రమ కుక మన ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం. ఏందివా పంతులు, గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? December 13th. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదవో తెలివితేటలు చూపించకు. ఎందుకండి తక్రారు? 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే జర పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడతాండు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీయానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యువేషన్స్ లోనే నేను గవ్వలు నేను నమ్ముకున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. ఆ. అన్నీ బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది. ఆహా. తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. నువ్వు వెయ్యరాదు నోటుకొచ్చి పంతులు. వేస్తానమ్మా. పోదకూడదు బాబు. జాతకం మనం రాయకూడదు. ఆ. ఉన్నది చదువుకోవాలి. దీని అర్థమైంది పంతులు గారు. మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు. ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు. సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఏ రాదయ్యా? ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి కాపాడుతు లేస్తున్నాడులే. నువ్వు కల్. చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం. ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి. లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. మీరు చదువుకునే రోజుల్లో సినిమాలు చూసేవాళ్ళు కదా, ఆ సినిమాల్లో మీకు బాగా అభిమాన హీరో ఎవరండి? ఎవరు సినిమా? నాకు ఇంకా మీరు అది అడగవలసిన లేదు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఇంకెవరు అడగవలసిన లేదు దాన్ని. అసలు సమస్య. ఎందుకంటే నాకు ఆయనే తెలుసండి. నా జనరేషన్ చిరంజీవి గారే తెలుసు. మాకు వేరే హీరో తెలియదు. అందరూ అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం. ఇప్పుడు మరి మామూలు వ్యక్తి కాదండి, మహానటుడు. నటనకే లైబ్రరీ అతను. అతని గురించి చెప్పే అంత స్థాయి నాకు లేదు. అతని గురించి మనం డిస్క్రైబ్ చేసే అంత సీను లేదు. నాకు తెలిసిన నా జనరేషన్
జనరేషన్కి తెలిసిన ఒక ఆర్టిస్ట్ అంటే చిరంజీవి గారు. సో అతను ఎప్పుడు మాకు ఇన్స్పిరేషను. ఇది ఎన్టీ రామారావు గారు కానీ, బాలకృష్ణ గారు, నాగార్జున. ఇంకోటి ఏంటంటే నాకు నాగార్జున గారు అంటే కూడా అమితమైన ఇష్టం. సో ఇన్స్పైర్డ్ చిరంజీవి గారు మాత్రం ఆయన మాత్రం ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. అందరూ బాలకృష్ణ గారు వీళ్ళందరూ రకరకాల దీంట్లో నాకు అంటే ఎవరి సినిమా బాగా నచ్చినప్పుడు వాళ్ళు అయితే ఎక్కువగా చిరంజీవి గారిని ఉంటారు కదా. ఎవరికైనా ఇప్పుడు మీకు ఎవరో ఇష్టమైన దేవుడు అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటారు. కాదండి, అలాగని విఘ్నేశ్వరుడు ఇష్టం కాదు. బాబోయ్, పూజ చేసేది ఆయన పూజ చేయకుండా ఇంకో పూజ చేయలేదు. అందరూ ఇష్టమేనండి. ఎస్పెషల్లీ నేనైతే చిన్నప్పటి నుంచి చిరంజీవి ఎక్కువ సినిమాలు వచ్చేవి ఆయనవే. సో దట్ అలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తి కలగటానికి కూడా ఆయనే కారణం. ఆయన పాడు చేశాడు. అదే పాడు చేశాడు అనుకోవచ్చు. ఈ విషయం మా ఫాదరు మా మదర్ అనుకుంటారు చాలా సార్లు. చిరంజీవి గారు పాడు చేశారు నా కొడుకునే. మరి ఇవాళ ఈరోజు గర్వపడుతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి మేము హ్యాట్సాఫ్ చెప్పుకోవాలి. మీలో ఒక రచయిత ఉన్నాడని మీరు ఎలాగా కనిపెట్టారు? నటుడిగా వచ్చారు, రచయితగా మారడానికి ఎలా రచయితగా మారాలని అనుకున్నారు? మీకు టాలెంట్ ఉందని మీరు ఎలా అనుకున్నారు? ఎలా అనుకున్నా అంటే యాక్చువల్గా మా ఫాదర్ పేరు సత్యనారాయణ అండి. అతను ఎక్సైజ్ కానిస్టేబుల్. మా చిరంజీవి గారి ఫాదర్ కూడా అదే. అదే నేను ఎన్నోసార్లు ఇది అనుకున్నాను. మా మదర్ పేరు రమణమ్మ అండి. మా ఫాదర్లో చిన్న కళాకారుడు ఒక ఆయన దాగున్నాడు లోపల. ఆయన చాలా స్ట్రిక్ట్. ఆయనకి చదువు అంటే ప్రాణం. అసలు చదవాలి, నన్ను కలెక్టర్ చేద్దాం అనుకున్నారు. మనకు అంత సీన్ లేదన్న విషయం లేట్గా తెలుసుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన హార్మోని బాగా వాయిస్తారు. సో ఆయనలో కళాకారుడు ఉన్నాడు. బాగా పాడతారు, బాగా వాయిస్తారు, హార్మోని కూడా తీసేస్తారు. నాటకాలండి లేదా సినిమా పాటలు ఇట్లానా? సినిమా పాటలు కానీ ఇవి కానీ అంటే బయట కాదండి, మామూలుగా ఇంట్లో కూర్చొని హ్యాబిట్ లాగా. కానీ చాలా బాగా ప్రొఫెషనల్ లాగా అతను ప్లే చేస్తారు. సో దట్ ఆ కళాకారుడు నాలో ఉన్నాడేమో నాకు చిన్నప్పటి నుంచి. మీరు నమ్మరు, ఇప్పుడు విజువల్ కాదు కాబట్టి ఇది నేను కొన్ని ఫొటోస్ తెస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా చిన్నప్పటి నుంచి నేను డ్రామాలు వేయటం మొదలెట్టాను. అప్పుడులోనే సెటారిక్ డ్రామాస్ అంటే మోడర్న్ రామాయణం అని. ఆ రామాయణంలో సీతను రావణాసుడు ఎత్తుకుపోతే అప్పుడులో నేను పాటలు ప్లే చేసాడు. మేఘాలలో రావణాసుడు పాట పాడుకుంటూ ఉంటాడు. అలాగే హరిశ్చంద్రుడు ఏదో పక్కకు పోతే మన లోహితుడు చచ్చిపోతాడు పాము గరిచి. సో దట్ మదర్ ఏరుస్తూ ఉంటది చంద్రమతి. అప్పుడు పాట వేసేవాడిని, నాకు బాగా ఇష్టమైన పాట. ఎన్నెన్ని కలలు కన్నా ఈ కన్నే కళ్ళు అని చెప్పి నాలో కామెడీ పోగాను. రోహిదాసుడు చనిపోతే చంద్రపతి పోర్ నడుస్తుంటది. సో నాలో అప్పటి నుంచి చిన్న సెటైర్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి నా మాట కామెడీ అప్పటి నుంచి ఉందండి. ఇంకా ఆ నాటకాలు నేనే రాసుకునేవాడిని. నేనే రాసేవాడిని. నేనే యాక్ట్ చేసేవాడిని, నేనే రాసేవాడిని. సో దట్ నాకు ఈ పిచ్చి సినిమాలు చూడటం, ఏ సినిమా చూసినా టైటిల్ టు ఎండ్ మొత్తం చెప్పేసేవాడిని ఫ్రెండ్స్ కి. ఈడెవడా ఈడు వస్తున్నాడంటే మాకు సాగుడేస్తాడు, ఈడు సినిమా సుత్తి మొత్తం చెప్పేస్తాడని కొందరు ఈడు వస్తాడానికి మనం సినిమాకి వెళ్ళే పని లేదు, ఈయన అడిగేద్దాం అని చెప్పి అసలు యాజ్ ఇట్ ఈజ్ చెప్పేవాడిని. విత్ యాక్షన్ చేసి చూపించాడు. నాలో చిన్న ఆర్టిస్ట్ ఉన్నాడు, చిలిపి థాట్స్ అన్ని వచ్చేవి బయటికి. సో దట్ మొత్తం అన్ని చేసి చూపించాడు. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను. నేను విజయవాడలో బీటెక్ చేశాను. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ కాదండి, నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ అని ఇబ్రహీంపట్నం. బీటెక్ చేసి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్గా ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయిన తర్వాత మీరు ఎలా తీసుకున్నారు ఫెయిల్ అవడాన్ని ఆర్టిస్ట్గా? అసలు నేను ఇబ్బంది పడలేదన్న. నేను సినిమా ఇండస్ట్రీలో ఉందా అనుకున్నాను. అది ఆర్టిస్ట్ అయినా ఏదైనా కానీ సినిమా నా సినిమాలో నేను చూసుకోవాలని కానీ నా సినిమా నేను చూసుకోవాలి. ఈ రెండిట్లో నా టార్గెట్ ఉండేది. ఈ టార్గెట్ని నాకు ఇప్పుడు 30 years ఉంది. ఈ 30 years నేను మోయటానికి కారణం ఒక వ్యక్తి, మా అన్నయ్య. అతను దుబాయ్లో ప్రాజెక్ట్ మేనేజర్, వెల్ సెటిల్డ్. చాలా నాకు అతను ఈ 30 సంవత్సరాలు కూడా ఒక బ్యాక్ బోన్. అలా నా ఎయిమ్ని ఎటు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాడు, డైవర్ట్ అవ్వకుండా కాపాడినాడు. అచ్చా, మీ బ్రదర్ పేరు ఏంటండి? మురళీధర్ అండి. అతను మురళీధర్ నిన్నే వచ్చాడు దుబాయ్ నుంచి. ఓకే అరే ఆ విషయం తెలుసండి. దుబాయ్లో ఉన్న వినొచ్చండి, మీ మాటలన్నీ వినొచ్చు ఆయన. ఓకే తెలుగు రేడియో ద్వారా, తెలుగు రేడియో ఇంటర్నెట్ దీని ద్వారా, టోరీ ద్వారా ఆయన అక్కడ ఉన్న వినొచ్చు మాటలన్నీ. ఓకే ఆయన మీకు బాగా సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ అంటే అతను ఎంటెక్ చేశాడు ఇక్కడ జేఎన్టీయూలో. నేను విజయవాడలో ఉండేటప్పుడు కొన్ని ఫొటోస్ దిగాను అప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదామని.
సో దట్ ఆ ఫోటోలు పట్టుకుని ఈడ అన్ని స్టూడియోస్కి తిరిగేవాడు. ఆ రకంగా మా అన్నయ్య, ఆ రకంగా మా బ్రదర్స్ ఇద్దరం ఫేమస్. ఈరోజు సూపర్ గుడ్ వాకాడ అప్పారావు గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్లో కానీ చాలా దీంట్లో వీళ్ళిద్దరూ ఇదేంటయ్యా నువ్వేంటి ఇక్కడ ఎంటెక్ చదవటం ఏంటి, మీ తమ్ముడు ఫోటోలు తీసుకొచ్చి నువ్వు తిరగటం ఏంటి, మీ వాడిని పిలువ అని చెప్పాను. ఇక ఈడు పిలువ అంటే ఈడు ఆనందానికి అవధులు ఉండేవి కాదు. వేషం వచ్చేస్తుంది తమ్ముడు నువ్వు అర్జెంట్గా వచ్చేసి అని చెప్పేవాడు నన్ను. నేనేం చేసాను, బస్సు ఎక్కి వాల్వో బస్సులు ఎక్కి రావటం, ఇక్కడ సినిమా పరిస్థితి తెలిసిందే, మళ్ళీ ఆ నైట్ డిసప్పాయింట్ ఎక్కి వెళ్ళిపోవటం. ఇలా ఎన్నో డిసప్పాయింట్ల మధ్యన ఈరోజు అతను మెయిన్ మా అన్నయ్య చాలా 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 ఆనందపడుతూ గర్వపడుతూ హ్యాపీగా ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. సింగిల్ కార్డు రైటర్, మాటల రచయిత శ్రీధర్ సిపాన్ అని పడంగా చూసి రాహనా పిల్లంటే ఆయన 100 సార్లు చూస్తుంటాడు ఇప్పటికి. ఒకటి కాదండి, 2 టీవీలు కొనుక్కొని పెట్టుకున్నాడు అంటే ఈ చూడటం కోసం. గ్రేట్ అండి. ఎందుకంటే ఒక తమ్ముడి కోసం అన్నయ్య అంత అభిమానాన్ని చూపించడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదుగా జరిగే విషయం. ఎందుకంటే ఆ ఆప్యాయతలు అభిమానాలు పోయి కమర్షియాలిటీ పెరిగిపోయిందండి. తమ్ముడికి ఏంటి అనవసరంగా ఇక్కడికి వస్తే వీడికి బట్టలు కొనాలేమో, వీడికి ఖర్చులు డబ్బులు ఇవ్వాలేమో అనుకుని అందరూ తయారవుతున్న రోజు. లేదంటే అన్నయ్య వస్తున్నా అంటే ఏంటి కూతురు పెళ్ళికి డబ్బులు అడుగుతాడా, ఎందుకు వచ్చిన దరిద్రం ఏంటో అని చెప్పేసి భార్యాభర్తలు కలవరపడే రోజు. అట్లా రోజుల్లో ఒక అన్నయ్య తమ్ముడికి ఫోటోలు తీసుకొని స్టూడియోల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి మా తమ్ముడికి వేషం ఉండని తిరిగి నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు. ఇంకో వాడి ఫ్రెండ్స్ ఉంది, ఇప్పుడు ఒక ఆయన US లో వింటూ ఉంటాడు ప్రోగ్రామ్, బహుశా భాను అని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు అనుకుంటా. శాన్ ఫ్రాన్సిస్కో చికాగో నాకు ఐడియా లేదు పర్ఫెక్ట్ గా. ఆయన గోపి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళందరూ నన్ను రూమ్లో పెట్టుకుని రోజు ఎంకరేజ్ చేస్తూ, నా దగ్గర అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. సో వాళ్ళు నాకు ఏదైనా ఖర్చులకి ఇస్తూ, నేను ఎవరినైనా తెస్తే వాళ్ళతో నా కథలు షేర్ చేసుకోవడం, డైలాగ్స్ షేర్ చేసుకోవడం. వాళ్ళు నువ్వు మాకు చెప్తావు, ఎప్పుడు తెర మీద చూపిస్తావు అది చెప్పు, మా ముందు చెప్తే ఉపయోగం ఉండేది కదా అన్నారు. ఈ రోజు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. చాలా సంతోషం. సో థ్యాంక్ యూ భాను, నువ్వు US లో ఈ వీకెండ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు లేచావో లేదో నాకు తెలియదు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చా భాను గారు వింటున్నారా? మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఇప్పుడు ఒక ఆయన ఫిల్మ్ రైటర్ అయ్యాడు, మరి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు టోరీ ద్వారా. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అండి, ఒక తృప్తి ఆయనకి. ఇది భాను గారు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు? సార్ నేను రాజారావు అండి, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం సార్. ఇది మన స్టూడియోలో శ్రీధర్ సిపాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ ఒక్క విషయం సార్. చెప్పండి సార్. సార్ మా దగ్గర ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం సార్ మాది. ఓ టెక్కలేనండి, మా రచయిత గారిది కూడా, శ్రీధర్ గారిది కూడా టెక్కలే, శ్రీకాకుళం. తెలుసు సార్, నాకు తెలుసు శ్రీపాన్ శ్రీధర్ గారు. అదే రాజారావు గారు బాగున్నారా? సార్ బాగున్నాను సార్. మీది విన్నాను సార్, పేరు విన్నాను, మీ ప్లేస్ కూడా విన్నాను. ఇంకోటి మీరు ఆల్రెడీ 2 పిక్చర్లకు రాశారు, ఇప్పుడు 2 పిక్చర్లు రాబోయే పిక్చర్లు కూడా మీరు రాశారని తెలిసింది. అవునండి. మా దగ్గర ఆంధ్ర వాళ్ళు సార్. ఓకే ఓకే గుడ్, సూపర్. మీతో మాట్లాడినందుకు దుబాయ్లో ఎక్కడ ఉన్నారు? దుబాయ్లో ఎక్కడ ఉన్నారండి? సార్ దుబాయ్ లో ఇక్కడ దుబాయ్ దగ్గరలో ఉంటుంటే ఇప్పుడు వేరే ప్లేస్ చేంజ్ అయ్యాం. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ అని DIP. ఓకే మా బ్రదర్ దుబాయ్ లోనే ఉంటాడు సార్. ఇప్పుడు నేను రీసెంట్ గా వచ్చాను సార్ ఇక్కడ. హైదరాబాద్ లో లాస్ట్ 10 years నేను జాబ్ చేశాను. ఓకే 5 star హోటల్లో తెలుగు సినిమా చూస్తున్నారు అక్కడ? సార్ ఇక్కడ తెలుగు సినిమాలో ఒక 2 ఏరియాలో వస్తాయి సార్. అల్కూజ్ అని దుబాయ్ అని 2 ప్లేసుల్లో వస్తాయి. రిలీజ్ పిక్చర్ 1 week కోసం వస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు రవితేజ, ఇప్పుడు సునీల్, మహేష్ బాబు ఎవరున్నా వస్తాయి ఇక్కడ. అంటే 50 dirhams అంటే ఇక్కడ కాస్ట్ 50 dirhams ఉంటుంది టికెట్ ఫస్ట్ 1 week నడుస్తాయి. మహేష్ ఎవరిదైనా మహేష్ బాబు ఇట్లా జూనియర్ NTR ఎవరిని చూస్తాం సార్, మేము అందరం వెళ్ళి చూస్తాము. చూడండి, నిప్పు పూర్ణంగా వరుసగా 2 రోజులు వస్తుంది, 2 సినిమాలు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. నిప్పు పాటలు అయితే ఇంకా బాగున్నాయి సార్. నేను ఇక్కడ నుంచి ఇక్కడ మాకు MTV వస్తుంది సార్. గుడ్ పెద్ద హిట్ ఫంక్షన్. ఇప్పుడు మన తోయిల్లో కూడా లైవ్ వచ్చింది నిప్పు ఫంక్షన్. ఓకే సూపర్. చూసి విని ఎంజాయ్ చేశాం సార్. చాలా అసలు చెప్పలేను అన్నట్టు ఎంత ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఉన్నాను అన్నట్టు ఫీలింగ్ పోయింది అసలు. అవునా, నాకు ఫస్ట్ కాలే మా ఊరు ఆయన కాల్ చేయటం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ కాలర్స్ మాట్లాడాలని నాకు కొద్దిగా సిగ్గు, భయం, దగ్గు అన్నీ వస్తున్నాయి. బట్ మీరు మా ఊరు అని చెప్పేసరికి కొద్ది ధైర్యం వచ్చింది. ఓకే రాజారావు గారు. హలో కట్ అయిందండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. రాజారావు గారు కాల్ కట్ అయింది, సారీ సార్. హలో
Good evening, sir. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యూ? Fine, sir. How Yeah. are you, sir? యా హౌ ఇస్ లైఫ్? మన స్టూడియోలో నమో వెంకటేశకి రచన సహకారం, తర్వాత ఆహనా పెళ్ళంటకి ఫుల్ లెంత్ డైలాగ్ రైటర్ ఆయన, తర్వాత పోల్ రంగడు, ఇప్పుడు నెక్స్ట్ నిప్పు, 3 సినిమాలు ఆయన వరుసగా ఆయన రాశారు. సింగిల్ కార్డు అంటే డైలాగ్ రైటర్కి సింగిల్ కార్డే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆయన 3 సినిమాల్లో ఆల్రెడీ 2 హిట్ అయినాయి. 4 సినిమాల్లో ఈ 2 అబౌట్ రిలీజ్. 17th ఏమో ఈ నిప్పు ఉంది, 18th ఏమో పోల్ రంగడు సినిమా ఉంది. Sir, Nippu postpone. 17th వెళ్ళిందండి. 17th వెళ్ళింది. 17th వెళ్ళిందండి. 17th కి postpone అయిందా? మాట్లాడండి స్పీకర్ గారితో. Hi, sir. హాయ్ అండి, హౌ ఆర్ యూ? Fine, sir. How are you, sir? ఫైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేమన్నారు? సారీ. లక్ష్మి Lakshmi, sir. లక్ష్మి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడే నిద్ర లేచారా? కాదు, వాయిస్ అంటే లేదు సార్, లేదు. ఏమలా అడిగారు? గట్టిగా అరిసి మేము అందరినీ ఏసులో మనం లేపడానికి కంకణం కట్టుకున్నాం. లేదండి. సార్, నేను ఇండియాలోనే ఉన్నాను సార్. సారీ. ఓకే. విజయవాడ అండి మీది? యా, విజయవాడ సార్. ఎక్కడ సార్? సారీ, ఎక్కడండి విజయవాడ? నాకు విజయవాడ మొత్తం కొంచెం గ్రిప్ ఉందండి. నేను అక్కడే చదివానండి. 4 years అక్కడే చదివానండి. నెహ్రూ కాన్స్టిట్యున్సీ సార్. ఓ సూపర్. నెహ్రూ కాన్స్టిట్యూషన్ కంకిపాడ గుణదల. గుణదల. అచ్చా. మేరీ మా తిరునాళ్ళకి వచ్చానండి 2 సార్లు నేను. సార్, మాది నెహ్రూ వాళ్ళ హౌస్ కి 2nd street. ఓ అక్కడ. ఓకే అండి. లక్ష్మి గారు ఆహనా పెళ్ళంటే చూసారండి? చూడలేదు సార్. అవమానం మాకు ఇది అసలు. నేను కూడా అది అసలు నాకే చూడండి, నాకు అసలు ఇలాంటి చిలిపి థాట్స్ వస్తుంటాయి. ఏదైతే చూడరో అవే అడుగుతూ ఉంటాను విచిత్రంగా. నమో వెంకటేశ, అట్లీస్ట్ ఈ ఛాన్స్ ఇవ్వకుండా కనీసం పూల రంగడు నిప్పు కంపల్సరీ చూడండి. నమో వెంకటేశ్వర చూసాను, ఆహనా పెళ్ళి అంటే చూడలేదు. ఓకే. పోల్ రంగుడు నిప్పు 2 ఉన్నాయండి సినిమాలు, ఆయన డైలాగులు రాసినాయి. రెండిట్లో ఏదో ఒకటి చూసి బాగుంటే ఎంజాయ్ చేయండి, బాగాలేకపోతే తిట్టుకోవద్దు దయచేసి. బాగుంటాయిలేండి. డైలాగ్స్ కి ఎవరైనా తిట్టుకోండి సార్, హీరోయిన్స్ చూసి తిట్టుకుంటాం. లేదండి, వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే డైలాగ్స్ చాలా బాగుంటాయి, పిక్చర్ బాగుంటుంది. ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. ఆహనా పెళ్ళంట్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ, అది ఎంటర్టైనర్, బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ ఆహనా పెళ్ళి అంటే మొన్న రీసెంట్ గా అల్లరి నరేష్, శ్రీహరి, బ్రహ్మానందం గారు అండి. సార్ చూడలేదు. హిలేరియస్ కామెడీ. అది 100 days ఆడిందండి సినిమా. అది చూడలేదు సార్. ఇంకో పిక్చర్ ఏదో వచ్చింది, అది చూసా. ఆహనా పెళ్ళి జంధ్యాల గారిదా? కాదు, పాత పిక్చర్ ఏదో చూసాను సార్, అంతే. కొత్త పిక్చర్ ఆహనా పెళ్ళి అంటే చూడలేదు. ఓకే. ఆహనా పెళ్ళి అంటే జంధ్యాల గారు తీశారండి, రామానాయుడు గారు. దాంట్లోనే బ్రహ్మానందం గారు ఇంట్రడక్షన్, అరగుండ బ్రహ్మానందం. సినిమాలో ఆయన పేరు అదే. ఓ, సినిమాలో కూడా సేమ్ నేమ్, అరగుండు. ఒరే అరగుండు అంటాడు ఆయన, తెగ తిట్టుకుంటాడు. స్టిల్ వేస్తారు అయింది, విచిత్రంగా ఫేస్ పెడతాడు ఆయన. ఒక ఎక్స్ప్రెషన్ పెడితే నాశనం అయిపోతావు. దరిద్రుడు. అదే వాడు కోడిని కట్టేసి ఎదురుగా ఆ సినిమా పేరునే మేము వాడుకున్నామండి. అదే సినిమా పేరు. నేను బాగా భయపడ్డానండి. నాకు ఒక విధంగా నేను విమర్శించడానికి బాగా సిద్ధంగా పెన్ను నూరుకొని కూర్చున్నా. అంటే జంధ్యాల గారి ఆహనా పెళ్ళంటే తీసే పోటుగాళ్ళ ఇల్లు అసలు ఎంత అటకారం కాకపోతే ఎవరి భద్రం ఈ పేరు పెడతాడంటే, నరేష్ ఫోన్ చేస్తే బాబాయ్ సినిమా బ్రహ్మాండంగా వస్తుంది, ఇది కామెడీ సినిమా, జోనర్ అది కాదు, ఇది డిఫరెంట్ జోనర్, అది ఇది అని చెప్తే ఎంత జోనర్ అయినా ఆ పేరు పెట్టడానికి ఎంత దమ్ము ఉండాలి మీకు అని అన్న. అసలు నీకు అంటే నువ్వు దానికి తెగించావా అన్న. కాదు బాబాయ్, నా మాట్లాడాడు. సినిమా సక్సెస్ చూసిన తర్వాత నేనేం మాట్లాడలేను. ఎందుకంటే సినిమా ఆ రేంజ్ లో కామెడీ పండించారు. ఆ సినిమా పేరు తీయకుండా ఆ సినిమాలో ఒక 4 స్తంభాలాట, ఆ సినిమాలో పాట వాడు చినుకులారా. జంజాల గారు నాకు ప్రాణం అండి. అతను కామెడీ, బ్రహ్మానందం గారు అంటారు భూలోక బ్రహ్మ అని, హాస్య బ్రహ్మ, భూలోక బ్రహ్మ అని. ఆ పేరు పెట్టిన ప్రతిరోజు, మాకు షూటింగ్ పెట్టిన ప్రతిరోజు టెన్షన్ అండి. ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారని. ఆయన ప్రతిరోజు అనేవాళ్ళు, శ్రీధర్ ఓ సారీ కాలర్ లైన్ లో ఉన్నాడు, మాట్లాడేసుకుంటున్నాం. వింటున్నాను సార్, మా ఇనిషియలే అంటున్నాను సార్, అందుకే. ఆయన కూడా విజయవాడే తెలుసుగా మీకు. అనిల్ శంకర్ గారు తెలిసే ఉంటది.
తెలీదు సార్. ఓకే లక్ష్మీ నాగశంకర ఆవిడ. ఓ ఓకే ఓకే. శంకర కదా ఇంటి పేరు. ఇప్పుడు ఇందాక మీరు ఆమదాల వలసంగానే మీది తినాలి మాది తినాలి అన్నట్టు ఇప్పుడు ఈవిడ మీది శంకరే మాది శంకరే అంటున్నారు. అదే ఆయనేనండి దూకుడు ప్రొడ్యూసర్. దూకుడు ప్రొడ్యూసర్ ఆయనే. అహనా పెళ్ళంటే కూడా తీశారు. ఆ సినిమాతోటి ఈయన పరిచయం అయ్యారు రైటర్గా. లక్ష్మి గారు సార్ అది మీరు పక్కన టీవీలో చెప్తున్నారు అందుకే వింటున్నాను సార్. నా పక్కన టీవీ ఏం లేదు సార్. వెరీ గుడ్. అదే మన ఈయన మాటలకు విని మురళి గారి మాటలకు విని డిఎం గారి మాటలకు విని ఇంకా మీరు నవ్వు మర్చిపోతారు. డిఎంకే మాటలు ఏముంటుందండి నవ్వడానికి. అయ్యో సార్ డిఎంకే సార్ షో గురించే మేము కాలర్స్ అందరం లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటాం సార్. ఓ థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎంకరేజ్మెంట్ మాత్రం రిమార్కబుల్. నేను నో వర్డ్స్, స్పీచ్లెస్. అసలు చూడండి ఎంత మంచిగా పడగొట్టేస్తున్నారు. ఇంకా కాలర్స్ ఏం చేస్తారు సార్. దేవుడా కాంట్ హెల్ప్ ఇట్. మా డిఎంకే సార్ ఎక్కడ ఉన్నారు, ఏ విషయంలో ఉన్నారు ఎత్తుకుంటా ఉంటారు. అయ్యో అయ్యో టోరీ పుణ్యం లక్ష్మి, ఇదంతా టోరీ చలవా. డిఎంకే గురించి మీరు మళ్ళీ టోరీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది శ్రీకృష్ణుడు ఆంజనేయ స్వామికి. ఓ నాకు అర్థమైంది తల్లి, చాలా సంతోషం. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు లక్ష్మి. విత్ యువర్ పర్మిషన్ మే ఐ టాక్ టు దెం? ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి. నైస్ టాకింగ్ టు యు అండ్ హావ్ ఎ నైస్ డే. హలో అండి. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరండి? నమస్తే డిఎంకే శ్రీనివాస్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి అండి? శ్రీనివాస్ రెడ్డి. యా ప్లీజ్ మాట్లాడండి. మన శ్రీధర్ గారు ఉన్నారు, రైటర్ రచయిత, యుగాండా నుంచా? ఓ గ్రేట్ అండి, మాట్లాడండి సార్. రెడ్డి గారు, మన శ్రీధర్ గారు ఉన్నారు, రైటరు. హలో రెడ్డి గారు, బాగున్నారా? బాగున్నానండి, ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు అక్కడ? బాగానే ఉన్నామండి. నేను నెక్స్ట్ రాసే కథ ఒకటి యుగాండానేనండి. యుగాండా బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద హీరో. ఇప్పుడు నేను చెప్పకూడదు హీరో పేరు. జరుగుతున్నాయి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఏంటో. ఏంటంటే చూసారా అహనా పెళ్ళంట ఈ మధ్య తెలుగు సినిమాలు వస్తాయండి అక్కడికి? ఇక్కడ ఏం రావండి తెలుగు. ఓ డివిడి రిలీజ్ హిందీ వస్తాయి. అయిపోయింది రిలీజ్. అహనా పెళ్ళంట డివిడి రిలీజ్ అయింది సార్ ఇక్కడ. ఉందండి చూసాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీది ఇక్కడ ఇండియాలో ఏ ఊరండి? మన ఏపీలో ప్రకాశం అండి. ప్రకాశం జిల్లా. ఓకే ఓకే. అవునండి. చీరాల ఐడియా ఉందా? చీరాల ఎందుకు ఐడియా లేదండి, బ్రహ్మాండంగా. చీరాల, జాండ్రపేట చుట్టుపక్కల. చీరాలకి నేను చీరాల చదువుతున్నానండి పీజీ. ఓ గ్రేట్. అది 2000 కంప్లీట్ చీరాల్లో. ఓ మీరు ఎప్పుడు వెళ్ళారండి యుగాండాకి? 2004 అండి. ఓ గ్రేట్. ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ ఇండియాకి? నేను 18th 19th వస్తున్నాను అక్కడికి. ఈ సంవత్సరం ఈ నెల 19th వస్తున్నారా? అవునండి, అవునండి, 19th వస్తున్నాను. ఓకే, వస్తే హైదరాబాద్ రండి. హైదరాబాద్ వస్తే టోరీకి మా దగ్గర రండి, మా ఆతిథ్యం స్వీకరించండి. హైదరాబాద్ వస్తామండి. ఎయిర్పోర్ట్ హైదరాబాదే కదండి. అదే సార్, దిగంగానే ఒకసారి మా ఆఫీసు రండి. శ్రీనగర్ కాలనీ, సబితేంద్రారెడ్డి గారి ఇంటి వెనకే మా ఆఫీసు. శ్రీనగర్ కాలనీ అంటే బాగా ఫేమస్ ఇక్కడ. హోమ్ మినిస్టర్ ఇంటి వెనకే కాంపౌండ్ వాళ్ళ ఆవిడకి మాకు అడ్డం. 3 years అవునండి, తెలుసు. శ్రీనగర్ కాలనీ తెలుసండి. ఎక్కడ మన సాయిలో అది ఉంది కదండి, సత్యసాయి నిగమం పక్కనేనండి. యా, అక్కడికి వస్తే మీరు తెలుగు.com అంటే ఎవరైనా చెప్తారు మీకు. వస్తే రండి, మోస్ట్ వెల్కమ్. మా ఆతిథ్యం స్వీకరించండి. అలాగే పోలరంగడి సినిమా, నిప్పు సినిమా, 2 సినిమాలు చూసిన తర్వాత మీరు వెళ్తారు కానీ ఐ విల్ ప్రొవైడ్ యూ టికెట్స్ అండ్ ఆల్. గ్రేట్ అండి రెడ్డి గారు, నైస్ టాకింగ్ టు యూ. ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ డే సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, బాయ్ రెడ్డి గారు, బాయ్. ఎంజాయ్ చేయండి వీకెండ్ని. ఓకే, ఇది బాగుందండి చాలా. అసలు యాక్సిడెంట్గా అయినా కానీ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. హలో సార్, నా పేరు ప్రసాద్, నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. వర్జీనియా నుంచి. ఓ గ్రేట్ అండి. శ్రీధర్ శ్రీపాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అహనా పెళ్ళంట, నిప్పు, పోలరంగడు 3 సినిమాలకి డైలాగులు రాశారు ఆయన. అదే సార్, అదే జస్ట్ నా ఎక్స్పీరియన్స్ సార్ చెప్దామని చెప్పి నా ఒపీనియన్. ప్లీజ్ మాట్లాడండి. ప్రసాద్ గారు బాగున్నారా?
హలో సార్, బాగున్నారు సార్? బాగున్నారన్నా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేము రీసెంట్ గా డివిడి చూస్తున్నాము సార్. యాక్చువల్ గా అనుకోకుండా ఒకసారి డివిడి చూస్తే మేము ఎలా అంటే, ఒకసారి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, చిరునవ్వుతో సినిమా చూసేటప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత డైలాగ్స్ ఎవరు రాశారా అని వెతుక్కొని చూసుకున్నాం అనమాట, త్రివిక్రమ్ గారు అలా అని. అలాగా మీ సినిమా ఆనాపల్లి చూసిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకున్నాం, అది ఎవరు రాశారు, ఓహో అలా అని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇన్స్పైర్డ్ రైటర్ ఆయనేనండి, త్రివిక్రమ్ గారు. సార్ వెరీ రేర్ గా అంటే సినిమా అంటే ఎంజాయ్ చేయాలి, కాకపోతే డైలాగ్స్ ని ఎంజాయ్ చేసి బ్యాక్ టు బ్యాక్ అలా ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్స్ మూవీస్ నేను చూసింది వన్ ఆఫ్ ది మూవీ ఆనాపల్లి అని చెప్పి. అవునండి. గ్రేట్. అవును, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేశారు మొత్తం. మన సీన్ బాగుందండి, బ్రహ్మానందం గారు తాకుడు సీన్. అసలు ఈచ్ మాకు ఎలా అంటే, ఇంకొకసారి డివిడి వస్తే అది మా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఆయన చేసింది కూడా తప్పేనండి, ఈ బ్రహ్మానందం గారు చేసింది కూడా తప్పేనండి. శ్రీహరి గారిని చీకటి కరెంట్ పోతే కొట్టడం ఏంటంటే నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా. ఆయన ఊరుకుంటాడు, ఆయన రౌడీ, ఆయన బాడీ బిల్డర్, జిమ్నాస్టిక్స్, ఎంత ఈయనలో అపరిచితుడు ఉంటే కూడా ఏం బ్రో ఇంత మాట చాపినవే బ్రో చెయ్యి అంటాడు. అదే సార్, స్పాంటేనియస్ గా బాగుంది సార్. అంటే ప్రసాద్ గారు మీరేం చేస్తుంటారండి అక్కడ? ఒరిజినల్ ఏం చేస్తారు ప్రసాద్ గారు? వాట్స్ యువర్ జాబ్? కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్, ఐటీ అండి. సూపర్ అండి. మొత్తానికి మా సినిమా చూసి నా మాటల ద్వారా మీరు నవ్వినందుకు నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, అంటే లాస్ట్ 10 years కి ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతుంది సార్. ఇప్పుడు అంటే హీరోని చూసి అలా కాదు, ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ చూస్తున్నారు. సో మేము అట్లీస్ట్ చూసి ఎంజాయ్ చేసేది ఇలా డైలాగ్స్, ఈవెన్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా కూడా ఇలా మీరు ఎలా బ్రహ్మానందం ఇలా కామెంట్ చేస్తారు, మేము అలాగే కామెంట్ చేసుకొని ఫోన్ లో కూడా కమ్యూనికేట్ చేసుకుని నవ్వుకుంటూ ఉంటాము. అవునండి. ఇప్పుడు నిప్పులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మందు సీన్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ గా దెబ్బలు తినబోతున్నాడు ఆయన. రవితేజ గారు ఎరగదీయబోతున్నారు. మీరు ఆ ఫన్ మాత్రం డెఫినెట్ గా మిస్ అవ్వద్దు. నిప్పు పూల రంగడిలో సునీల్ ని శకుంతల ఎరగదీయబోతుంది, తెలంగాణ శకుంతల. అంటే అందులో కూడా ఆవిడ ఏదో పాలు పోయడానికి వస్తుందండి, ఇతనేమో ఆ పామును ఏదో కంగారు పెట్టి పంపించేస్తాడు సునీల్. ఆవిడ ఫ్రస్ట్రేషన్ లో ఇప్పుడు ఈ పాలు ఏం చేసి, పెరువుల మీద చర్లపల్లి జైలు నుంచి వచ్చానరా పాలు పోయడానికి, పామును పంపించేసావు, ఇప్పుడు పాలు ఏం చేయాలని అడిగిద్ది. పాలుగోవా చేసుకోమంటాడు. మన ఆబ్వియస్లీ కోపం వస్తుందిగా. అందులో తెలంగాణ పాము నాగలోకంకి వెళ్తే సునీల్ నరకలోకంకే. అవునండి. సో వెరీ హ్యాపీ అండి ప్రసాద్ గారు, సినిమా చూసి ఒక మంచి రైటర్తో నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. ఈ మా పూలరంగడ్ లొకేషన్ నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని కలవలేదండి. సునీల్ గారిని చాలాసార్లు అడిగాను, ఫ్రెండ్ అండి సునీల్ గారు, నన్ను నాకు ఒకసారి కల్పించండి అని. అనుకోకుండా మా లొకేషన్కి వచ్చాడు ఆయన. వెంటనే ఫస్ట్ కాలు మొక్కాను నేను. అతను ఆశ్చర్యపోయాడు, ఏమైనా నన్ను పెద్దోడిని చేస్తాయండి అంటే, మీరు వయసులో పెద్ద కాకపోయినా ఒక రచయితగా మీరు ఎప్పుడు పెద్ద సార్, మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యానండి. వచ్చినా మాకెప్పుడు అతను ఇంకా చిన్నోళ్ళగా కనబడుతుంటాడు. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీరు కంపారిజన్ అయితే చాలా బాగుంది. మీరు అంతే నిప్పు పూలరంగడు అలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. అంటే ఆరోగ్యకరమైన కామెడీ అండి, అసభ్యత అశ్లీలత అనేవి ఉండవు అస్సలు. అది శ్రీధర్ సీపన్ గారు ఆహనా పెళ్ళంట్లో ప్రూవ్ చేసుకున్నారు. ప్రసాద్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. మరి మీరు అనుమతిస్తే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ నైస్ డే సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో అండి, హాయ్ అండి. హలో, నమస్తే అండి డిఎంకే గారు. నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. శ్రీధర్ సీపాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ అండి, మీ పేరు? శివ గారు. శ్రీధర్ గారండి. శ్రీధర్ సీపాన్. ఓకే, సారీ. మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ అండి, అనంతపూర్. యా విజయ్ గారు, మీరు నాకు డౌట్ వచ్చింది, ముందే అన్నాం అనుకున్నాను కానీ బాగోదు మరి. ఏమయ్యా అసలు నా పేరు వినగానే నువ్వు అనంతపురం మర్యాద అని అంటారు, మరి వేరు కాకపోతే అని చెప్పి కొంచెం డౌట్ వచ్చి ఆగాను.
మాట్లాడండి సార్, శ్రీధర్ శ్రీపాన్ గారితో మాట్లాడండి. పెళ్ళంట కొత్తది. అవునండి అవునండి అదే చూశాను. అవును. శ్రీహరి గారి ఇమేజ్ కు కామెడీ అటాచ్ చేయడం అంటే చాలా రిస్క్ తో కూడిన విషయము. అతని ఇమేజ్ కు భంగం అట్ ది సేమ్ టైం సుబ్బరాజు గారు కూడా కదా. అవునండి. కామెడీ వాళ్ళ రగ్నెస్ ఏమంటారు రౌడీ సారీ ఆ ఫ్లేవర్ పోకుండా ఆ డైలాగ్స్ రాయడం అంటే కొంచెం ఇబ్బంది. మిస్ ఫైర్ ఏంటంటే బఫూనర్ అయిపోతుంది. మరి అవునండి, మిమ్మల్ని కంగ్రాట్స్ చేయాలి ఆ విషయంలో. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ది సేమ్ టైం మీ ఇద్దరికి రిక్వెస్ట్. చెప్పండి సార్. డిఎంకే గారికి అప్పగిస్తున్న ఇది చెప్పండి. మీ వాయిస్ బాగుంది, మీరు ఆల్రెడీ రైటర్ కాబట్టి. సార్ డిఎంకే గారు మొన్న ఒక ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు పాఠకులు తగ్గిపోతున్నారు, కనీసం ఆడియో నవల్స్ తయారు చేయాలంటే మీరు రైటర్ కాబట్టి ఎక్కడ ఒత్తల్లాసి ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలనేది బాగుంటుంది. డిఎంకే గారు మీకు చెప్తున్నది చెప్పండి సార్. వీరిని అట్లా ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదండి? డెఫినెట్ గా ఇట్లా మాకు ఇప్పుడే తెలిసిందండి, మీరు చెప్తే కానీ మాకు తెలియలేదు. అంటే రైటర్ అంటే కన్నా కొన్ని పేపర్ మీద బాగా ఎక్స్పోజ్ చేస్తారు, కానీ ఇతను వాయిస్ బాగుంది. అప్పటి నుంచి వింటున్నాను నేను మొదటి నుంచి. మీకు ఇంకో విషయం తెలియదు, అతనిలో ఒక అగ్నిపర్వతం ఉందండి, నటన అనే అగ్నిపర్వతం ఉంది. అది ఎప్పుడైనా బద్దలవచ్చు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ మీకు యాక్టర్ గా వచ్చారు కాబట్టి ఇన్వాల్వ్ కావచ్చు ఆ క్యారెక్టర్ లోకి. అవును, అది రిక్వెస్ట్ అండి. మరి అఫ్ కోర్స్ విజయ్ గారు మీ రిక్వెస్ట్ తప్పనిసరిగా అతి త్వరలో మీ రిక్వెస్ట్ తీర్చడానికి ప్రయత్నిస్తామండి. ఓకే అండి, మీ రెండు ఫిల్మ్లు బాగా మంచి ఫ్యూచర్ ఉండాలని. అది నిప్పు పోల్రంగడ్ ఉన్నాయండి రిలీజ్ కి 17th 18th. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి, బాయ్ అండి. బాయ్ సార్, నైస్ టాకింగ్ టు యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన మా కాలర్ అండి, మన మల్లాది గారు వచ్చారు ఇక్కడ, మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఆయన మొహం ఎప్పుడైనా చూసారు మీరు? నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన నవల్స్ బేభత్సంగా చదువుతాను, బేభత్సంగా చదువుతాను. నాకు చాలా ఇష్టం. మిసెస్ పరాంగ్ కోసం కానీ శ్రవంతి కానీ కొన్ని ఈ గంట గడిస్తే నవల్స్. నేను మీరు చెప్పకూడదు సినిమా పేర్లు, కొన్ని ఆయన వాడే సందర్భాలు కూడా ఉన్నాయి. కాపీ కొట్టడానికి నేను అసలు సిగ్గుపడను. తప్పదండి, అదే ఇన్స్పిరేషన్. ఇప్పుడు మొన్న బిజినెస్ మ్యాన్ ప్రెస్ మీట్ అంటే రిలీజ్కి ముందు పూరి జగన్నాథ్ గారి ప్రెస్ మీట్లో జీటీవీ లక్ష్మీనారాయణ అనమాట ఫిల్మ్ రిపోర్టర్ అడిగాడు, పలానా పాట చావు పిల్ల చావు, ఇది సినిమాలో కదా వెస్ట్రన్ సాంగ్ కదా, అది కాపీ కదా అని అడిగాడు. చాలా కూల్గా చెప్పాడు పూరి జగన్నాథ్ గారు. గురుగారు మీకు విషయం తెలుసో తెలీదు, అలా తీసుకోవడం తప్పేమనుకోవట్లేదు నేను. ఇంకో విషయం ఏంటంటే మనం కెమెరా యారీ3 ఇది తెలుగు వాళ్ళది కాదండి, ఇది అమెరికా వాళ్ళు ఎవరో తయారు చేస్తారు, దాన్ని తీసుకొచ్చి వాడుకుంటున్నాం మనం. సూపర్ టెక్నాలజీ అక్కడిది వాడుకుంటున్నాం అండి, తెలుగు కెమెరాలు లేవండి. కాపీ కొట్టడం అనేది అది కామన్. ఈ రోజున సినిమాలే లిఫ్ట్ చేస్తున్నారు, ఒక పాట తీసుకున్నామని తప్పేం లేదు కదా. అస్సలు తప్పలేదండి, ఆయన చాలా ఫెంటాస్టిక్ గా చెప్పారు, ఓపెన్ గా చెప్పేసారు. డెఫినెట్ గా కాపీ కొట్టాం, బాగుంది, పాట నచ్చింది. మ్యాన్ ఆన్ ఫైర్ అండి, మామూలుగా లేడండి, బొంబాడు చేస్తున్నాడు. అమ్మో ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా అంటే దాంట్లో జేమ్స్ బాండ్ అంటండి ఎన్టీఆర్. అంటే ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ ని రెండింతలు అంటే 2 రెట్లు కాంపన్సేట్ చేయబోతున్నాను ఈ సినిమాలో అని చెప్పాడంటే డెఫినెట్ గా అతను అంత కాన్ఫిడెన్స్ చెప్పాడు. చూడండి, అవునవును, ఆంధ్ర వాళ్ళ అది ఫ్లాప్ అయింది, అది మిస్ ఫైర్ అయింది కాబట్టి ఇప్పుడు దానికి 2 రెట్లు హిట్ ఇస్తాను నేను, బ్లాక్ బస్టర్, గోయింగ్ టు గివ్ హిమ్ ఏ బ్లాక్ బస్టర్ అన్డౌటెడ్లీ అన్నాడు. డెఫినెట్ గా ఆ పనికి చేస్తారు కూడా ఆయన. పూరి జగన్నాథ్ గారు చెప్పరు, చెప్పించేస్తారు. ఇప్పుడు ఇడియట్ అదే ఇడియట్ చేస్తున్నారు కదా ఇలియానాతోటి, నెక్స్ట్ దాని తర్వాత అదే. సో ఆయన అన్న మాట అండి. ఇంకో కాలర్ ఉన్నారు లైన్లో, వారితో మాట్లాడదాం సార్. డెఫినెట్గా. హలో డిఎంకే గారు. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. మన స్టూడియోలో అహనా పెళ్ళంట, నిప్పు, పోల్రంగుల సినిమాలకి డైలాగులు రాసిన రచయిత మన స్టూడియోలో ఉన్నారండి, శ్రీధర్ శ్రీపాన. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరేంటి సార్? సార్ మీ పేరు? రఘు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫ్లోరిడా. ఓకే, చెప్పండి రఘు గారు. సినిమా చూడటం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చినట్టు శ్రీహరి అండ్ బ్రహ్మానంద చాలా బాగుంది. అవును, ఫెంటాస్టిక్. యాక్చువల్గా అండి అది ఆ సీన్ కోసం ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు యాక్చువల్గా అమెరికాలో ఉన్నారో లేదు తెలియదు, ఇప్పుడు వింటే చాలా హ్యాపీగా ఉంటాం. మా ఇద్దరికి ఈ సీన్ కోసం కోల్డ్ వార్ జరిగిందండి, అనిల్ శంకర్ గారికి నాకు. నాకు ఆ సీన్ నేను యాక్చువల్ సీన్ వైట్ల గారి పనిచేశానండి. నాకు ఆయన సీన్ కంపల్సరీ ఆయన ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, ఆయన దగ్గరే నేను వర్క్ నేర్చుకున్నాను. యాక్చువల్గా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మాత్రం వన్ ఆఫ్ ద రీజన్ శ్రీను వైట్ల గారు అండి. ఆయన నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో దట్ అండి నేను
ఆ మందు సీన్ కోసం ఆయన ఏమో మీరు రాసింది బాగానే ఉంది కదా తీసేద్దాం అంటాడండి ఆయన. లేదండి ఇది రెగ్యులర్ మందు సీన్లా ఉంది, ఇందులో ఏదో ఒక ఐటెం కావాలి అని చెప్పి నేను 23 days ఆలోచిస్తే ఇంకా మీరు రాస్తే రాయండి లేదంటే నేను వేరే రైటర్తో వెళ్ళిపోతాననే సంకేతాలు కూడా నాకు పంపించారు. మీరు వేరే రైటర్తో వెళ్ళిపోయినాక నాకు పర్లేదుగా, నేనైతే రాయలేను సార్, ఎందుకంటే దానికి ఎందులో ఏదో ఒక వెరైటీ కావాలని. ఆ గొడవలో నుంచి నాకు స్ట్రైక్ ఒకటి అయిందండి. నేను ఇంటర్మీడియట్లో వికాస్ అండి, వైజాగ్ వికాస్లో హాస్టల్ వాటిని కొడేద్దాం విన్నారండి రఘు గారు, హాస్టల్ వాటిని కొడేద్దాం అనుకుని దుప్పటి క్లోజ్ చేసి లైట్ ఆర్పి కర్ర అలా ఎత్తానండి, ఎవడో ఎదవచ్చి లైట్ వేసాడు. తర్వాత నాకు ఉంది నా స్వామి రంగా, అసలు మొత్తం తోలు తీసారు మా ప్రిన్సిపల్ వచ్చి. అది గుర్తొచ్చింది నాకు సడన్ గా. అబ్బో ఇది బాగుంది ఇదేదో అని చెప్పాను. అది నిజంగా నేను థియేటర్లో కూర్చొని చూస్తుంటే కొన్ని లక్షల మంది నవ్వుతూ ఉంటే నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయినా. ఆ నిమిషంలో మా తల్లిదండ్రులకి నేను థ్యాంక్స్ చెప్పి వాళ్ళు నాకు ఈ జన్మ ఇచ్చేందుకు ఇంతమంది దీనికి మీలాంటి మాట్లాడి ఆనందిస్తున్నందుకు చాలా దానికి శ్రీను వైట్ల గారికి, మా తల్లిదండ్రులకి, మా అన్నయ్యకి, నా పెన్నకి, అనిల్ శంకర్ గారికి, వీరభద్రం చౌదరికి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సార్ జాగింగ్ చేస్తున్నారా రఘు గారు? జాగింగ్ చేస్తున్నారా? ఓ గ్రేట్ టేక్ కేర్ అండి, బ్యూటిఫుల్. రఘు గారు నిప్పు పూల రంగడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. నిప్పులో అద్భుతమైన మందు సీన్ ఉంది విత్ రవితేజ గారు అని తెలుసుగా, కరెంట్ తీగే దాన్ని పట్టుకుంటున్నారు బ్రహ్మానందం గారు. ఏమవుద్ది ఆ షాక్ ఏంటో మీరు నిప్పులో చూడండి, ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీ. ఎలాంటి వల్గారిటీ లేదు, ఇందాక డిఎంకే గారు చెప్పినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీ కూడా. మీకు పెళ్ళి అయి ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ జాగింగ్ చేయండి, గట్టిగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడండి. ఎందుకంటే నేను కూడా 4 గంటలు వేసి పరిగెత్తున్నానండి, పొట్ట పెరిగిపోయింది. సునీల్ గారి ఇన్స్పిరేషన్ తోటి చెప్పాను కదా, నేను పొట్ట తగ్గించి ప్యాక్ లేదు, జంబో ప్యాక్ నుంచి ఆర్డినరీ నా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేద్దామని చూస్తున్నానండి. అంత మించి ఇంకేం లేదు, ఆరోగ్యం కాపాడుకుందామని. సో నాకు విచిత్రం ఏంటంటే వీరభద్రం చౌదరి గారితో మీరు ఎలా టైప్ అయ్యారు? ఆయన ఎప్పుడు చూసినా నవ్వుతుంటాడు, అదేదో అతికించుకున్నాడు ఆయన మూతి మీద. 24 hours అండి ఆయన, పొద్దు నుంచి రాత్రి పనిచేసిన తర్వాత రాత్రి ఇక్కడికి వచ్చాడు షోకి, అప్పుడు కూడా చెప్పండి అలా నవ్వుతూనే ఉన్నాడు. ఎలా సాధ్యం అర్థం కాదు నాకు. నేను నమో వెంకటేష్ పని చేస్తున్నాను అండి, డైలీ సెట్లో ఉంటాను. నేను సెట్లో ఉన్నప్పుడు శ్రీహరి గారికి ఒక మాట చెప్పమని చెప్పి శ్రీను వైట్ల గారి దగ్గరికి ఇతను తిరిగాడు, వీరభద్రం చౌదరి గారు. తిరుగుతున్నప్పుడు అక్కడ మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడి, ఎవరు ఒక అబ్బాయి, నేను శ్రీను వైట్ల గారితో ఎక్కువ ఉండేవాడు అంటే, రాస్తున్నాడు, ఎలా రాస్తాడంటే బాగా రాస్తున్నాడు అని చెప్తే, మనం ఏమైనా అవకాశం ఇవ్వచ్చా అంటే డెఫినెట్గా ఇవ్వచ్చండి వాళ్ళు గట్టిగా చెప్పారు. శ్రీను వైట్ల గారు బర్త్డే రోజు నైట్ మేమిద్దరం కలిసి ఏదో విషయాలు మాట్లాడుకుంటూ అప్పుడు అన్నారు, భయ్యా నేను ఇలా ఒకటి చేస్తున్నాను, మీరేం చేస్తారన్నారు. మీరేం చేస్తారని అది అన్నానండి, దానికి వచ్చే నేను ఎవడిస్తానని ఎదురు చూస్తున్నాను. ఆకలి మీద ఉన్నాను, ఆకలి మీద ఉన్నోడికి మీరు బిర్యానీ తెచ్చిస్తున్నారు, బిర్యానీతో పాటు మంచి థమ్స్ అప్ బోర్డు పెట్టారు పక్కన, రోజు డెఫినెట్ గా అన్నాను. అలా మరో కాలర్ లైన్ లో ఉన్నారంటే వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే అండి. సందీప్ గారు, మన స్టూడియోలో శ్రీహర్ సీపాన్ ఉన్నారు, ప్రముఖ సినీ రచయిత, వారితో మాట్లాడండి. నేను ఆయన్ని ఫస్ట్ నిప్పు ఆడియో ఫంక్షన్ లో చూసానండి. సందీప్ గారు హాయ్. నిప్పు ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడే విధానం నచ్చేసింది. అంటే నచ్చేమంటే ఆయన చెప్పే విధానమే కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడు ఒక వచ్చేస్తుంది. తర్వాత నాకు ఈయన తెలియదు, ఈయన అహనాపల్లంటే సినిమాకి రైటర్ అంతా తెలియదు నాకు. ఇప్పుడు డ్రాయింగ్స్ వింటుంటే నాకు అరే ఈయన చాలా బాగా రాశారు. నేను మొన్నే చూసా, నేను ఆ సినిమాని దగ్గర 20 సార్లు చూస్తుంటా. థ్యాంక్ యూ సందీప్ గారు. కేవలం డైలాగుల కోసమే. అందులో ఒక సీన్ ఉందండి, అది ఏం సీన్ అంటే హెలికాప్టర్ లో అదే ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు, బ్రహ్మానందం అండ్ ఈయన కాంబినేషన్ లో డైలాగులు ఉంటాయి. దాని పడిపోయారు బాబు అంటే అక్కడ సీన్ బలపడింది. అవునండి, ఏది పడితే అది పట్టుకోకూడదు సుబ్రహ్మణ్యం, ఏది పడుతుంది అదొకటి. నెక్స్ట్ ఆయన కృష్ణ భగవాన్ గారు రియాక్ట్ అవడం, ఎంత మెల్లిగా ప్రాణం పోతుందా బాబు అంటే లేదు మెల్లిగా ఏం కాదు అన్నట్టు మాట్లాడే విధానం కూడా మంచి డైలాగ్ కూడా
అవునండి అవునండి. అంటే అదొకటి. నెక్స్ట్ ఇంకా మొత్తం ఓవరాల్ గా సినిమా మొత్తం కేవలం ఆడిందంటే డైలాగ్ కోసమే ఆడింది నా ఫీలింగ్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నిప్పులు కూడా ఒక డైలాగ్ విన్నానండి మొన్న. అవునండి. అంటే నువ్వు పబ్లిసిటీ కోసం కొడతారా, నేను కొడితే పబ్లిసిటీ అవుతుందని. అవునండి. సో మొత్తం ఓవరాల్ గా అంటే మంచి మంచి డైలాగులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇందాక మీరు లైవ్ మొత్తం విన్నాను. 8:30 నుంచి మన డిఎంకే మురళి గారు పెట్టారు ఫేస్బుక్ లో. సో అది చూసి అది నేను ఒక 53 నిమిషాలు లేట్ గా చూసా. అన్నీ లాగిన్ అయ్యి మొత్తం ప్రోగ్రామ్ విన్నాను. సో ఇప్పుడు కాల్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటలు నాకు మంచి ఎనర్జెటిక్ గా ఉన్నాయి. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసినంత హెల్దీగా ఉన్నాయి. ఎనర్జీ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మనం కష్టపడి మీరు ఇందాక మొత్తం వింటుంటే నాకు నేను ఇన్స్పైర్ అయ్యా. నాకు కూడా బాగా సినిమా పట్ల ఎక్కువ. సో నాకు ఎక్కడ రాక మీ ప్రోగ్రామ్ వింటే ఎక్కడ కరెక్ట్ అవుతుంది మనకు కూడా అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. మీకోసం రేయ్ సినిమాకి నేనే రాస్తున్నానండి డైలాగ్స్. అవునా? వైవేష్ చౌదరి గారు ఒక డైలాగ్ చెప్తానండి మీకోసం. చెప్పండి సార్. రేయ్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసుకో, బీపీ తగ్గిద్ది. ఇంట్లో డైటింగ్ చేసుకో, కొవ్వు తగ్గిద్ది. నాతో ఫైటింగ్ చేస్తే నీ ఆయుష్ తగ్గుద్ది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకో మీతో మాట్లాడుతూ ఉంటే డైలాగ్ చెప్పాలనిపించింది చెప్పాను. డెఫినెట్ గా అండి. ఓకే సార్ సందీప్ గారు, థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలకి ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. డిఎంకే గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు చెప్పండి సార్. నా పేరు రమణ అండి, నేను ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా నుంచి మాట్లాడుతున్నాను. ఓ రమణ గారు, మన స్టూడియోలో అహనా పెళ్ళంట నమో వెంకటేశకి రచన సహకారం అండి. అహనా పెళ్ళంటతో రచయితగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత ఇప్పుడు పోలరంగడు, నిప్పు 2 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆయన శ్రీధర్ శ్రీపాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి. అండి యాక్చువల్ గా నాకు ఈ మధ్య శ్రీధర్ గారిని అంటే నాకు ఈ రోజు టీఎంకే గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. అండ్ శ్రీధర్ గారికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. టీఎంకే గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే నేను చెప్పండి సార్. ఆయనలో అసలు ఫస్ట్ అంటే నేను టోరీకి దాదాపు 4 years నుంచి వింటున్నాను నేను సార్. కానీ డిఎంకే గారు ఈ మధ్య మీ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అందరిని తీసుకొచ్చి మాకు తెలియని వాళ్ళు అందరినీ అంటే నేను ఎక్కడో సాంగ్స్ ని కానీ లేదంటే సినిమా ని కానీ శ్రీధర్ గారు ఓకే అతను ఎవరైనా అనుకుంటాం మేము. అవునండి అవునండి. అంటే ఒక ఫేమస్ అయ్యే వరకు తెలియదు ఆ వ్యక్తి అనే వ్యక్తి. అవును అవును. సో అలాంటిది మీరు అందరిని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నాం. మీకు మీరే కదండి, మేము కూడా అతనికి మీరు కంగ్రాట్స్ చెప్తున్నారు, మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద ధన్యవాదాలు, బిగ్ థ్యాంక్స్ అండి. బిగ్ థ్యాంక్స్ టు ఓ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా అంటే నా ఏజ్ ఇంచుమించుగా ఇప్పుడు మీ శ్రీధర్ గారు ఏజ్ ఎంత ఉందో అంత ఉంటది. 30 years అండి ఆయన. 30 years అంటే సో ఇంచుమించుగా అరౌండ్ అంత ఉంటది. నాకు బాగా తెలిసిన తర్వాత నాకు బాగా నచ్చిన అంటే ఇంతకుముందు జంజాల గారు పక్కన పెట్టేస్తే వాళ్ళు మహానుభావులు. వాళ్ళు కాకుండా నువ్వే కావాలి నుంచి నేను త్రివిక్రమ్ గారిని బాగా ఫాలో అవుతానండి. సూపర్ సూపర్ గ్రేట్ అండి. కలేజా వరకు ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా అతని కోసం 2-3 సార్లు సినిమా చూస్తాను. అంటే హీరో మీద పెట్టేసి ఏ హీరో అయినా నాకు పర్వాలేదు. మీరు కూడా అంత గొప్ప వాళ్ళు కావాలని చెప్పని అంటే అంత గొప్ప వాళ్ళైనా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ మీరు కూడా ఆ స్టేజ్కి రావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆయనతో కంపేర్ చేశారు, అది చాలు నాకు. సో అంటే ఐ మీన్ మీరు తప్పు కంపేర్ అంటే నేను ఆయన కాల్ కొట్టుకు కూడా సరిపోను, బట్ ఆయన పేరుతో కంపేర్ చేసినందుకు నేను నిజంగా అదే చాలు నాకు అచీవ్మెంట్. ఇంకా నేను ఆయనంత అవ్వలేను. అంటే మీరు వచ్చి చాలా తక్కువ టైం అయింది కానీ మీరు సక్సెస్ఫుల్ గా పోతున్నారు. మీది అహన పెళ్ళంట నేను డైరెక్ట్ మూవీ మొత్తం చూడలేదు కానీ కామెడీ బిట్స్ చూశానండి, అపరిచితులు అవన్నీ చూశాను నేను. ఓకే. సో అంటే మామూలుగా మీ యూఎస్ లో ఉంటాను కదా, నాకు కొద్దిగా టైం ఇవన్నీ ఎప్పుడు పర్ఫెక్ట్ నేను చూడలేదు. సినిమా మొత్తం అయితే చూడలేదు కానీ కామెడీ బిట్స్ చూశాను. కానీ నమో వెంకటేష్ సినిమా చూశాను నేను. సూపర్. దానికి రచన సహకారం చెప్పండి సార్. నమో వెంకటేశ్వర సినిమా వచ్చేసి ఎలా ఉందంటే సార్, అసలు ఒక ఫ్యామిలీ ఏదైనా బర్త్డే పార్టీ జరిగినా లేదంటే ఏదైనా ఇంట్లో ఒక గెట్ టుగెదర్ జరిగినా కూడా ఒక సినిమా ఏదైనా చూడాలి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే సినిమా నాకు నమో వెంకటేశ్వర. సూపర్ సూపర్. ఇంకా శ్రీను వైట్ల గారి సినిమాలన్నీ అలాగే ఉంటాయి.
సో మీరు అట్లాంటి సినిమాకి అలాంటి సినిమాలకు మీరు సహకారం కానీ రచన కానీ చేసినందుకు నిజంగా మీలో ఎంత టాలెంట్ ఉందని చెప్పని ఇప్పుడు వింటున్నా 1 hour నుంచి నేను జాగింగ్ చేస్తూ మీ ప్రోగ్రామ్ వింటున్నాను. గ్రేట్ అండి. సో నాకు అనిపించింది అసలు మీలో ఇంత టాలెంట్ ఉంది. మీరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత కష్టపడి వచ్చారు, ఓలో బస్ ఎక్కువ వచ్చి దిగి మళ్ళీ డిసప్పాయింట్ అవన్నీ వింటున్నాను. నాకు ఎక్కడో అంటే మీ అన్నయ్య సపోర్ట్ చేయడం కానీ నాకు ఎక్కడో అంటే మనసుకు తట్టింది సార్ మీరు ఈ స్టేజ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ రాజు గారు. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఎలాంటి భయం లేదు, మీరే మాకు అభయం. రమణ అండి నా పేరు. సారీ అండి రమణ గారు, సారీ. సో సార్ నాకు మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇద్దాం అనుకుంటాను. తప్పనిసరిగా చెప్పండి సార్, మోస్ట్ వెల్కమ్. సో ఏమంటా అంటే నేను ఇప్పుడు ప్రతి సినిమాలు చూస్తున్నారు సార్, ఈ మధ్యలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ సినిమా అంతా ఎలా నడుస్తుందంటే ఒక రైటర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సార్ సినిమాలు. అవునండి. సో ఈ మధ్య నేను పంజాబ్ సినిమా చూశాను సార్. పంజాబ్ సినిమా బాగుంది, బాగాలేదా అంటానికి లేదు, వెరైటీ తీశాడు. కానీ దాంట్లో ఎక్కడో కమర్షియల్ ఎలిమెంట్స్ లేదంటే స్లో మూవీని ఏదో మిస్ అయిపోయింది సార్. యాక్చువల్ గా పంజాబ్ సినిమాకి ఒకే ఒక కమర్షియల్ ఎలిమెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. ఆయన తప్ప ఇంకేం లేదు. ఇంకా కొద్దిగా అసలు ఆయన సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన అది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆయన. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఎక్కడో ఏదో కనెక్షన్ మిస్ అయింది. నేనేమంటానంటే మీరు యంగరు చాలా బాగా చదువుకున్నారు. మీరేమంటారంటే మీరు ఇచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న మెసేజ్ పెట్టండి సార్ కామెడీతో పాటు. తప్పనిసరిగా మీరు చాలా అద్భుతమైన అడ్వైజ్ ఇచ్చారు. నిప్పు సినిమాలో ఉంటుంది అంటే నిప్పులో ఉంటుంది సార్. ఎందుకు అంటున్నా అంటే సార్ నేను మన కంట్రీ వచ్చేసి చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ సోషల్ గా కానీ లేదంటే సెల్ఫ్ డిసిప్లిన్ కానీ చాలా మంది బాగా వెనకబడి ఉన్నారు సార్. అవునండి. సో దానికోసం ఏమంటే మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది సార్, మాలాంటి అవకాశం లేదు సార్. అది తప్పనిసరిగా రమణ గారు మీరు చాలా మంచి సలహా ఇచ్చారు. ఇది నేను 100% మీరు నా నెక్స్ట్ సినిమా నుంచి మీరు చూస్తూ ఉంటారు. ఏదో ఒక క్యారెక్టర్ ఎక్కడో చోట మాట్లాడుతుంది గ్యారంటీగా. సార్ మీరేం చేస్తారంటే మీరు మంచి కామెడీ ఇస్తారు. దాంతో పాటు సార్ దాంట్లో ఒక ఫైనల్ గా ఏదన్నా ఒక చిన్న ఒక సందేశం సార్, ఏదంటే సొసైటీ గురించి కానీ దాని గురించి కానీ అట్లా ఇస్తే దాన్ని చూసైనా 10 మంది నాలాంటి 10 మంది చేంజ్ అవుతే చాలు సార్. తప్పనిసరిగా మీ యొక్క ఇది అడ్వైజ్ కాదు, యాక్చువల్ గా నాకు ఒక టర్నింగ్, నా ఆలోచన విధానానికి ఒక టర్నింగ్ లైన్ మీరు మాట్లాడేది. ఇది నేను తప్పనిసరిగా ఆచరిస్తాను సార్. నా పేరు గుర్తుంచుకోండి సార్, మీరు సినిమా రాసేటప్పుడు మనం ఇలా చేస్తే. ఎందుకంటే కలేజా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది సార్. అవునండి. ఆ సినిమాలో ఒక మెసేజ్ ఉంది. అవును. ఆ సినిమా ఎలా ఉన్నా పర్లేదు. నేను యాక్చువల్ గా నేను జూనియర్ సైంటిస్ట్ వర్క్ చేస్తాను సార్. నేను సూపర్ బాగుంది. సో అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడు డాక్టర్ రెడ్డిస్ వర్క్ చేసేవాడిని. సో నాకు అక్కడ అనిపిస్తుంది సార్, అట్లాంటి వర్క్ చేసేటప్పుడు మేము ఎంత ప్రజల కోసం ఎంత చేయాలి, డ్రగ్స్ ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఏం చేయాలని ఒక హ్యాండ్ తో పని చేస్తూ రెండో హ్యాండ్ వచ్చేసి అక్కడ ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూషన్ అనేది దాని వల్ల ఎంత మందికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో తెలియదు సార్ మీకు. అవునండి. నిజం సార్, నిజం. అంటే మనం ఒక చేతితోనే మంచి పని చేస్తూ రెండో చేతితోనే, అది నాకు ఎంత బాధ కలిగించే ఇబ్బంది కలిగించే విషయం. కానీ గవర్నమెంట్ లో వాళ్ళు మెయింటైన్ చేయడం అన్ని చాలా సమస్యలు ఉంటాయి సార్. మీకు తెలుసు డిఎంకే కలిగి. అవునండి. అందుకోసం అని చెప్పని నాకు బాగా సినిమా చూసిన తర్వాత అరే ఇదేదో బాగుంది, మంచి సినిమా తీశాడు, అరే ఈ సినిమా ఎలా ఉన్నా కూడా. సో అలా దానికోసం సార్ మీకేం చెప్తున్నా చిన్న అడ్వైస్ సార్. ఇది తప్పనిసరిగా పాటిస్తాను సార్. మీరు నా నెక్స్ట్ సినిమాలో, నా పేరు శ్రీధర్ సీపానా అండి, మీరు చూడండి. ఇంకా నా ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ ఎక్కడో చోట 100% మాట్లాడుతుంది. మీరు చూస్తారు, ఏదో ఒక రోజు మళ్ళీ మనం లైవ్ లో కలుస్తాం కదా, మీరే అప్రిషియేట్ చేస్తారు. ఇది నేను డెఫినెట్ గా తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా సార్. అంటే నేను ఎక్కువ టైం తీసుకున్నాను డిఎంకే గారు. ఏం పర్లేదండి. మీకు ఇంకో కాలర్ లేకపోతే నేను ఈ రోజే అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి మీది ఆహార పిల్ల అంటే DVD ఈ రోజే కొంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే నాకు అంటే మొత్తం చూసే టైం ఇప్పుడు రాలేదు సార్. అంటే సినిమాలో చిన్న బిట్స్ అవి చూస్తుంటాను కానీ నాకు టైం రాలేదు. మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఏదో పనిలో ఉంటాను. ఈ సినిమా చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సార్. సూపర్ సార్. నెక్స్ట్ టైం డిఎంకే గారితో మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. షూర్ అండి. రమణ గారు ఫ్రమ్ ఫిలడెల్ఫియా. ఇంకోటండి, నేను నిప్పు సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నాను సార్. నేను ఆ సాంగ్ సినిమా తర్వాత అతి త్వరలో వస్తుందండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మంచి ఫ్యామిలీస్ అందరూ వచ్చి హ్యాపీగా వెళ్ళే సినిమా అండి. ఇది నేను US లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఈ DVD ఇంట్లో పెట్టుకుంటారండి. నిప్పు సినిమా మాస్ మహారాజ్ సినిమా అంటే ఇంక మీరు చెప్పనవసరం లేదు సార్. మీరు అంతే కదా, ఒకే ఒక ఎలిమెంట్ ఉంది అక్కడ. లేదంటే మిరపకాయ కానీ, షాక్ కానీ, లేదంటే రీసెంట్ గా వచ్చిన సినిమా, అసలు మీరు
మీరు తన గురించి మీరు ఇంకా మీరు ఎలా పండించారా కామెడీ అనే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ షో విన్న తర్వాత మీరంటే ఎవరో తెలిసింది నాకు. అవునండి, నేను ఎప్పుడు మాట చెప్తూ ఉంటానండి, జనాలకి అతను మాస్ మహారాజా, ప్రొడ్యూసర్లకి క్యాష్ మహారాజా. దట్స్ ట్రూ సార్, దట్స్ ట్రూ. అసలు షార్ట్ సినిమా గానీ లేదంటే మిరపకాయ సినిమా గానీ ఈ సినిమా విక్రమార్కుడు అనేది అది అల్టిమేట్ సార్, అది డిఫరెంట్. అది దానికి ఇంకా అదొక ట్రెండింగ్ కదా, అదన్నీ ఏ గ్రేడ్ కిందకి వస్తాయి ఆ మూవీస్. షార్ట్ సినిమా చూస్తే సార్ అసలు అబ్బో, అసలు ఆ బొమ్మ కామెడీ కానీ యూత్ ఇంకా కూడా వెయిట్ చేస్తున్నాము అని చెప్పి అసలు వండర్ఫుల్ సార్ ఆ సినిమా. అవునండి సార్. రమణ గారు మీరు పర్మిషన్ ఇస్తే మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా టైం ఇచ్చినందుకు. అండ్ శ్రీధర్ గారు మీ నిప్పు మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. షూర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్ టాకింగ్ టు యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. మరో కాలర్ లైన్లో ఉన్నాను, వారితో మాట్లాడతాను. హలో హలో, హాయ్ డిఎంకే సార్. హాయ్ సార్, దిస్ ఇస్ డిఎంకే. చెప్పండి సార్, మన స్టూడియోలో శ్రీధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ అండి. నజీర్ గారు చెప్పండి సార్, ఎలా ఉన్నారు? సార్ బాగుందా? ఇప్పుడే సార్ వింటున్నాను మీ లైవ్ ప్రోగ్రామ్ జిగర్ సార్ది. సార్ నమో వెంకటేశ్వర సార్ రైటర్. అవునండి. పాపా ఏం సీన్లు పెట్టారు అందులో ఉన్నాయి సార్. అవునండి అవునండి. దానికి మెయిన్ రైటర్ చింతపల్లి రమణ గారు అండి. నేను రచన సహకారం చేశానండి. సార్ అది బ్రహ్మానంద వెంకటేష్ గారు డ్రింక్ చేసి కొడతారు చూడండి సార్. అవును, ఆ సీన్ అల్టిమేట్ సీన్ అండి. అది కింద అరగంట తగినాను సార్ నేనైతే. థియేటర్లో కూడా అదే పరిస్థితి అండి. ఎప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు అది గుర్తుకొచ్చానే ఇంకా నా నవ్వు ఆపుకునేది సార్. ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు టెన్షన్ లో. దానికి మీరు శ్రీను వైట్ల గారికి థ్యాంక్స్ చెప్పాలండి డెఫినెట్ గా. సినిమాలు చాలా బాగుంటాయి సార్. అవునండి అవునండి చూసుకుంటాను సార్ నేను. అవునండి సార్ మీ ఫిలిం ఏమైనా ఉంది సార్ మిమ్మల్ని చూడాలంటే? ఇప్పుడు నిప్పు, పూల రంగులో 2 సినిమాలు లైన్లో ఉన్నాయండి. 17, 18 రిలీజ్ అవుతున్నాయి. కాదు సార్, మిమ్మల్ని చూడాలంటే సార్ శ్రీధర్ సార్ మిమ్మల్ని హైదరాబాద్ రండి. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కాల్ చేయండి సార్. ఇక్కడ టోరీ డిఎంకే ఉన్నాడు, డిఎం గారు కలిస్తే చాలు. ఓకే, దీనికి సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. టోరీకి చెప్పండి సార్. టోరీకి కళాకారులతో మాకు అవునండి చాలా మాట్లాడేంత సార్. ఫెసిలిటీ. మరో నజీర్ గారు మరో కాలర్ లైన్ లోకి వచ్చారు సార్. సార్ మరో కాలర్ లైన్ లో వచ్చారు నజీర్ గారు. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ అండి. హలో డిఎంకే గారు, నేను అరగంట నుంచి ట్రై చేస్తుంటే ఎవరు లిఫ్ట్ చేయట్లా నా ఫోన్. ఓ అంబరీష్ గారు, రే సారీ సార్ అంటే ఇక వరుసగా 2 కాలర్స్ వచ్చారు, వరుస గారితో మాట్లాడదాం, దానివల్ల లేట్ అయి ఉంటుంది. రింగ్ అవుతుంది కానీ మీరు ఎవరు లిఫ్ట్ చేయలేదు. అంటే నా చేతిలో ఉండదు సార్, అది వెంకట్ చేతిలో ఉంటుందండి అక్కడ. వెంకట్ వాట్ హ్యాపెన్? ఓకే అంటే కాలర్ లైన్లో ఉన్నారంటే అందుకని ఆపేట. అదిగో మోగ మనుషులు అక్కడి నుంచి మోగ సైకిల్ చేస్తాను నాకు. అప్పటికి అన్నౌన్ నంబర్ కొట్టి చేస్తున్నా నేను. అయ్యో అంటే అదేం లేదండి, మీ కాల్ మేము ఎట్లా ఆపుతాం సార్. అంబరీష్ గారు, మీరు యువర్ అవర్ రెగ్యులర్ కాలర్ అండ్ మాకు ఆస్థాన విద్వాంసులు. మీరు ఫోన్ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను నేను. డిఎంకే ఎదురు చూస్తుంటాడు. ఎదురు చూసే ఫోన్లలో మీది ఒకటి. ట్రై చేస్తున్నా, వింటున్నాను కానీ. సార్ శ్రీధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. హలో నమస్కారం సార్. మీ గురించి ఇందాల నుంచి వింటా ఉన్నాను, నాకు అంత పరిచయం లేదు కానీ స్టోరీ పుణ్యం అంటే మీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను. అవునండి అతను నిజంగా చాలా మంచి కార్యక్రమం మొదలు పెట్టారు. సో మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మీలాంటి వాళ్ళందరినీ కలిసి మాట్లాడుతున్నందుకు. నేను యుఎస్ నుంచి మాట్లాడుతానండి. అంతే, నేను ఎక్కువగా మాట్లాడను కానీ వింటుంటాను ఎక్కువగా. ఓకే చెప్పండి సార్. అహనా పెళ్ళి అంటే చూసారంటే కొత్తది అల్ల నరేష్ది. అహనా పెళ్ళి అంటే చూసావా మమ్మల్ని? చూసాను చాలా సినిమాలు చూసాను, ఈ మధ్య గుర్తున్నట్లేదు. ఓకే సార్. అహనా పెళ్ళి అంటే ఫస్ట్ పిక్చర్ అండి డైలాగ్ రైటర్ గా. అది బాగుంది, చూసాను కరెక్ట్. అది శ్రీహరి గారు, అల్ల నరేష్ గారు, బ్రహ్మానందం గారు చూసాము. దాని తర్వాత ఇప్పుడు అంటే మేము జనరల్ గా ఇక్కడ సీడీలు డివిడీలు వస్తుంటాయి కదా, ఎందుకంటే అవి చూసుకున్నాడు మా ఊర్లో రావు థియేటర్లో, కొంచెం కార్నర్ అండి అది. అయితే ఇప్పుడు నిప్పుని పూల రంగుడు సినిమాలు 2 సినిమాలు రాశారండి, అవి 2 రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అదే వింటున్నాను నేను ఇందాక నుంచి, దాని గురించి కంగ్రాట్స్ చెప్దామని చెప్పి ఫోన్ చేశా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిప్పు బాగా వచ్చిందని చౌదరి గారు, గుణశేఖర్ గారు చెప్పారండి. అలాగే పూల రంగుడు బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పేసి ఈయన శ్రీధర్ శ్రీపాన్ గారు చెప్పారండి. పొట్ట పగిలిపోతుందండి రీ రికార్డింగ్ అవేం చేయకుండానే
రికార్డింగ్లు అవి చేయకుండానే అసలు మామూలుగా అలా చూస్తుంటేనే మాకు డబ్బింగ్ చెప్పిన తర్వాత వింటుంటేనే మాకు పొట్ట పగిలిపోయింది. అంత కామెడీ ఉందండి, అంత బ్రహ్మాండంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు పోలరంగడు. ఈసారి సునీల్, ఆలీ ఇక చెప్పేదే ఉందండి. అవునవును, అది ఈ 2 సినిమాలకి ఆయన రచయిత, చెప్పండి. ఆయనకు ఆయనే పోటీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సినిమాలు ఆయనకే పోటీగా పడినాయి. పోలరంగడు, నిప్పు నాకు తెలిసి 2 హిట్ అనండి. ఇది బాగుంది. ఇప్పుడు ఆయనకాయనే పోటీ, ఆయనకాయనే సాటి అన్నట్టుగా ఆయన 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే 2 హిట్ అవుతాయండి అకార్డింగ్ టు మై నాలెడ్జ్. డెఫినెట్గా 100% సినిమాలు అదే మీరు యూఎస్ఏలో ఉన్నారన్నారు చెప్పారు, కాలిఫోర్నియాలో మీరు ఉంది కాదండి? బ్రదర్ అండి, నేను మా బ్రదర్ దుబాయ్లో ఉండి. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్, అంటే ఆయన కూడా మా బ్రదర్ అంటాడే భాను. అతను చికాగో అనుకుంటానండి. నేను ఎప్పుడు ప్లేస్ కనుక్కోను, రోజు నిన్న కూడా మాట్లాడాను కానీ కనుక్కోలేదండి. ఓకే, అదే వింటా ఉన్నాను దాంట్ నుంచి నేను మీరు కూడా ఉన్నారా అని. థ్యాంక్స్ అండి, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మమ్మల్ని ఈసారి వచ్చినప్పుడు కలుస్తానండి మీ అందరినీ. తప్పనిసరిగా సార్ రావాలి, మీరు మమ్మల్ని కలవాలి. దేశాంతరాల్లో టోరీ పుణ్యం అంటూ. అవునండి, అవును. థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ టు యు అండ్ హావ్ ఎ నైస్ డే సార్. హలో హలో డిఎంకే గారు, నమస్తే అండి. నేనండి గీత గారు. మన స్టూడియోలో శ్రీధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. వింటున్నాను. హలో గీత గారు. శ్రీధర్ గారు, మీకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు. రిలీజ్ కొంచెం పోస్ట్ పోన్ అయినట్టుంది కదా? అవునండి, 17th వచ్చిందండి. ఓకే, 18th అండి. నా సినిమా నాకే పోటీ అండి. 2 పోటీ మీద వస్తున్నట్టున్నాయి. 2 సినిమాలకి నేనే రైటర్ అండి. ఓకే. ఇంతకుముందు ఏం రాశారండి? ఇంతకుముందు ఆహనా పెళ్ళంట, నమో వెంకటేశ, కాస్కో అనే సినిమా రాశానండి. ఓకే, నమో వెంకటేశ్వర కూడా బాగుంటది. అవునండి. ఆహనా పెళ్ళంట బాగుంది మూవీ, అది కూడా నరేష్ చాలా బాగుంటది అది కూడా. థ్యాంక్ యూ. ఏంటండి ఇప్పుడు అంతా మీదే నడుస్తుంది అయితే? అదేం లేదండి, ఇంకా అందరిది నడుస్తుంది ప్రస్తుతానికి. నేను కొద్దిగా వచ్చే రిలీజ్ సినిమాలు నావి అంతే. ఇంకా ఇవి మంచిగా హిట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డెఫినెట్ గా అవుతాయి. మీ ఫ్యామిలీ చెప్పాలండి. థ్యాంక్ యూ, అందరినీ తీసుకొస్తున్నారు మంచిగా. మేము మాట్లాడడానికి చాలా హ్యాపీ మాకు. అవునండి. హ్యాపీగా అందరికి రిలేషన్స్ డెఫినెట్ గా డెవలప్ అవుతున్నాయండి. మాకు అసలు తెలియదు కదా అసలు మీరు ఎవరు అని కానీ, మీతో మాట్లాడతామని కానీ ఎప్పుడు అనుకోలేదు అసలు. అవునండి. డిఎంకే గారి వల్ల అన్ని అవుతున్నాయి అన్నమాట. ఒకసారి బొకే ఇచ్చేద్దాం, ఉండి కూడా మాట్లాడుతున్నాం కదా మీతో. ఒకసారి బొకే ఇచ్చి కృతజ్ఞత తీర్చుకుందాం అండి. బాగా చెప్పాలండి ఆయనకి తప్పకుండా. మీరు నాకు కాదండి, టోరీకి థ్యాంక్స్ చెప్పాలి మేడం. బికాస్ ఆఫ్ టోరీ ఐఎమ్ హియర్. మరి లేదండి, మీకే చెప్పాలి. టోరీ అయినా కానీ మాకు మీ షో చాలా బాగా వింటాము కాబట్టి మీరు అందరిని తీసుకొస్తారు కదా, అది ఎగ్జైటింగ్ అనమాట మాకు. ఎప్పుడు ఎవరు వస్తారు అని, అందుకే మీకు తప్పకుండా కాల్ చేస్తా ఉంటాయి కదా, అందుకని. రేపు సోమవారం నాడు సన గారు వస్తున్నారండి. సన అని ఆవిడ ఆర్టిస్టు. తెలుసండి. సినిమా చూసారా? రవితేజ్ గారు కృష్ణ సినిమా చూసారా? దాంట్లో బ్రహ్మానందం గారి భార్య అండి. మండే వస్తున్నారండి ఆవిడ. మంగళవారం నాడు బాబు మోహన్ గారు వస్తున్నారండి, ప్రముఖ హాస్య నటులు బాబు మోహన్ గారు. అయితే మేము వెయిటింగ్ అన్నమాట. తర్వాత బుధవారం నాడు ఢిల్లీ రాజేశ్వరి గారు వస్తున్నారండి. ఎప్పుడని? ఎవరినండి? అలీ గారిని. స్పెషల్ అకేషన్ అండి, ఆల్రెడీ మాట్లాడారు. అలీ గారు అంటే నాకు ఆయన కామెడీ చాలా ఇష్టం. అయితే పూలరంగడు చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి. అదే వెయిటింగ్ అన్నమాట మేము. సునీల్ గారు, ఆలీ గారు చెలగాటం ఆడారు. అవునండి. ఓకే అండి, మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీ మూవీస్ ఇంకా చాలా చాలా రావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ డిఎంకే గారు. బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు యు అండి గీత గారు. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో అండి, నేను మంగ. హాయ్ సిస్టర్ మంగ, బాగున్నారా? మా సిస్టర్ అండి. బాగున్నాను, మీరు బాగున్నారా? దేవుడు ఇచ్చిన చెల్లెలు బ్రహ్మాండంగా ఉన్నారు సిస్టర్. డైనమిక్ డిఎంకే యాజ్ యూజువల్, ఫ్యాంటాస్టిక్.
థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు రోజు ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, చాలా ఎక్సైటింగ్ ఉంది. రోజు మార్నింగ్ లేదని ఎవరితో మాట్లాడతామా అని ఎదురు చూస్తున్నాం. ఓ థ్యాంక్ యూ సిస్టర్. శ్రీధర్ శ్రీపాన్ గారు యంగ్ అండ్ డైనమిక్ రైటర్ అండి, ప్రామిసింగ్ రైటర్. ఆల్రెడీ నమో వెంకటేశ వాట్ యు సే దట్ అహనా పెళ్ళంట 2 సినిమాలకు రాశారు, 2 ప్రూవ్డ్, 2 సూపర్ హిట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు 2 సినిమాలు రాశారు, అవి 2 రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయండి. ఒకటి రవితేజ నిప్పు, ఇంకోటేమో పోల్ రంగడు. ఆయన వింటున్నాను, అదే ఆల్ ది బెస్ట్ చెప్దామని చేశాను. తనకి చెప్పండి ఆయనకి. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? మంగ గారు. నా పేరు మంగ. ఎలా ఉన్నారండి? మాట్లాడుతున్నాను. యుఎస్ లో ఉన్నారండి? పిట్స్బర్గ్, అక్కడ యుఎస్ అమెరికా తిరుపతి. ఓకే దేవస్థానంలో ఉన్నారన్నమాట. పక్క. వెరీ గుడ్ వెంకటేశ్వర టెంపుల్. దేవుడికి దగ్గరలో ఉన్నాం. వెరీ గుడ్, మంచిదండి. నరేన్ గారు బాగున్నారండి, పిల్లలు బాగున్నారా? బాగున్నారండి అందరూ. రేపు అక్కడ రిలీజ్ అవుతుంది చూడండి. ఇది మన నిప్పుని పోల్ రంగడు 2 బాగా ఫ్యామిలీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది సినిమా. అదే మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్దామని. థ్యాంక్ యూ అండి. మీరు మళ్ళీ రావాలి, మేమందరం కంగ్రాట్స్ చెప్పాలి మీకు. సక్సెస్ మీటింగ్ తీసుకొస్తానండి సక్సెస్ అయిన తర్వాత. డెఫినెట్ గా సక్సెస్ అవ్వకపోతే కనబడలేండి మంగ గారు. డెఫినెట్ సక్సెస్ అండి, 100% సక్సెస్ అండి. చాలా పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేసాం. మీరు ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే సినిమాలు అండి ఈ 2 సినిమాలు కూడా. ఐ ప్రామిస్ దట్. అవునండి. అదండి. సో మీరు ఆహనా పిల్లలు చూస్తేనే తెలుస్తుంది బాగుంటాయని. పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. అవునండి. చాలా థ్యాంక్స్ అండి, టోరీకి వచ్చి మాతో మాట్లాడుతున్నాను. అది నేను చెప్పాలండి, అది మీరు చెప్పకూడదండి. మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు టోరీకి, అలాగే డిఎంకే గారికి. నాతో టైం వేస్ట్, వీడితో మాట్లాడడం టైం వేస్ట్ అనుకోకుండా మీరు మాట్లాడినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. అదేం లేదండి, మాకు ఇది గొప్ప అవకాశం కదా మీ అందరితో మాట్లాడడం. మీకు కాదండి, మాకు యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకేనండి, మీ ఇద్దరికి కాదు, నాకు, మా టోరీకి, మాకు. అది డిఎంకే గారు మంచి, అంటే మా అందరికి అంటే ఇంట్లో కూర్చొని మీ అందరితో మాట్లాడించే అవకాశం ఇస్తున్నారు. అవునండి. అది నిజంగా అసలు అంటే నేను యాక్చువల్గా ఆయన నిన్న ప్రోగ్రామ్ గురించి చెప్తే ఏదో అసలు కాలర్స్ ఉంటారు అనుకోలేదు, జస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఓకే ఒకసారి వెళ్ళి డబ్బా కొడేద్దాం అవకాశం వచ్చింది అనుకున్నాను. కానీ ఇంత సూపర్ ప్రోగ్రామ్ అని మాత్రం నేను అనుకోలేదండి. అంటే మళ్ళీ మీరు రావాలి మరి. 100% వస్తానండి, 100% వస్తాను. 2 సినిమాలు హిట్ అయినాక మంగ గారు ఎలా ఉన్నాయి సినిమాలు అని గర్వంగా అడగడానికైనా డెఫినెట్ గా వస్తాను మీకు. తప్పకుండా. అప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ అందరూ మాట్లాడతాం. షూర్ అండి. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. Thank you sister. Thank you. Thanks for calling and nice talking to you and have a nice day sister. Thank you. Okay, bye అండి. బాయ్ మంగ. మా సిస్టర్ అండి వచ్చారు ఇక్కడికి. వచ్చి మాకు పార్టీ ఇచ్చారు, స్పెషల్ గా తీసుకెళ్ళి వంటకం తీసుకెళ్ళి. కవిత గారు ఆ రోజున అక్కడే ఉన్నారు, మొన్న వచ్చింది ఆవిడ ఇక్కడికి టోరీకి. ఆవిడ పాపం టైం లేదు, పొద్దున్న టైరైపోయినండి, 1 గంట చేస్తాను ఏం గారు. మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ 1 గంట కాదండి, అట్లీస్ట్ 2 hours నేను చేయాలి, నేను వస్తాను మళ్ళీ ఇక్కడికి అన్నాను. వెరీ గుడ్. సో ఆవిడతో ఫోటో దిగారు, కవిత గారితో వంటకంలో. ఆవిడ ఫ్యామిలీతో వచ్చారు కవిత గారు, ఆవిడతో ఫోటో దిగితే అప్పుడు గడ్డం పెంచుకున్నానండి. ఆవిడ జోకేశారు, ఏంటి డబ్బులు లేవా అంటే రేజర్ వాటికి డబ్బులు ఇమ్మంటారా షేవింగ్ కి అన్నట్టు నా మీద జోకేశారు. ఆవిడ డబ్బులు లేక కాదండి, టైం లేక కాదండి, ఇప్పుడు కాదు, అంటే ఎప్పటి నుంచో ప్రెసిడెంట్ ప్రారంభం నుంచి పరిచయం ఆవిడ. అవునవును. ఆవిడ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు నాకు, పడిన బాధలు అన్నీ. మంచి చెడు ఇప్పుడు హ్యాపీ అండి, కూల్గా ఉన్నారు. సూపర్. ఇప్పుడు మనం మా వెంకటేష్ పాట వేస్తారండి. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. సౌందర్య చిరునవ్వు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య, ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య. తెలుగుదనం అంటే సౌందర్య, చిలిపితనం అంటే సౌందర్య, నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమలో దిగిపోయా. సాథియా సాథియా తూ మేరీ
సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగారా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగారా ప్రియా మల్లెలననా జాజులననా ఓ చెలి నీ పెదవిపై మెరుపును వెన్నెలననా ఎక్కువననా గుండెని కోస్తున్న ఆ తడుకును మాటగా నిన్ను పోల్చగా సరిపోదులే ఏ పోలిక ఉంచలే తరలించవా నీ బొమ్మ గీయలేక సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగారా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగారా ప్రియా నమ్మకంగా నమ్ముతున్నా ఎక్కడో నా కొరకు పుట్టావని స్వాగతంగా వేచి ఉన్నా ఎప్పుడో నా వైపు వస్తావని హో ఉండిగా లోపలే నా చేతనా లాపన అందుకో చిరుగాలితో ఈ కబురు పంపుతున్నా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగారా ప్రియా వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు ఇవాళ యంగ్ అండ్ ప్రామిసింగ్ రైటర్, వండర్ఫుల్ రైటర్ ఆయన శ్రీధర్ సిపాన, ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఆల్రెడీ నమో వెంకటేష్, ఆహనా పెళ్ళంట, ఇప్పుడు లేటెస్ట్ గా నిప్పు, పోలరంగడు 2 సినిమాలకి రచయితగా, 4 సినిమాలకి రచయితగా పనిచేశారు. 2 అయిపోయినాయి, రిలీజ్ అయిపోయినాయి, ప్రౌడ్, సూపర్ హిట్లు అయినాయి. మళ్ళీ అబౌట్ టు రిలీజ్ 17th నిప్పు వస్తుంది. నిప్పు రవితేజ గారి మాస్ మహారాజా నిప్పు. మరి వైవిఎస్ చౌదరి గారు దాని నిర్మాత, అలా గుణశేఖర్ గారు డైరెక్టర్. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ సినిమాకి. అలాగే పోలరంగడు వీరభద్రం చౌదరి గారు, అంటే ఆహనా పెళ్ళంట సూపర్ హిట్ అయింది, 100 రోజులు ఆడింది. వీరభద్రం చౌదరి గారు అంతకంటే కసిగా తీశాడంటే సినిమా. మరి దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే పోలరంగంలో 6 ప్యాక్ కాకుండా ఏకంగా 8 ప్యాక్, ఒకప్పుడు జంబో ప్యాక్ ఉండే సునీల్ 8 ప్యాక్ తోటి ఎరగొట్టేశాడంటే. మరి మనకు కాలర్ లైన్లో ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి, డిఎంకే గారు, నేను వాణి మాట్లాడుతున్నాను. వాణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఆరిగాన్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆరిగాన్ నుంచి. ఓ గ్రేట్. ఇదిగో మన స్టూడియోలో శ్రీధర్ సిపాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. రచయిత శ్రీధర్ గారు, మీకు ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ మేడం, థాంక్యూ వెరీ మచ్. చాలా చాలా సిగ్నిఫికెంట్, అంటే చాలా చాలా బాగుంటాయి. చాలా చాలా అంటే చాలా బాగుంటాయి చెప్పడానికి. థాంక్యూ మేడం, థాంక్యూ వెరీ మచ్ అండి. థాంక్యూ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరు ఇట్లా రాస్తూ ఉండండి, కామెడీ మమ్మల్ని ఎంజాయ్ చేయిస్తూ ఉండండి. తప్పనిసరిగా అండి. మా హస్బెండ్ కి కామెడీ చాలా ఇష్టం అన్నమాట. తను ఎక్కువగా కామెడీ మూవీస్ చూస్తూ ఉంటారు. సూపర్ అండి. మీ హస్బెండ్ గారికి హాయ్ చెప్పండి. అట్ ది సేమ్ టైం మీకు ఇప్పుడు రాబోతున్న నిప్పు, పోలరంగడు అండి, ఫ్యామిలీస్ తో పాటు వెళ్ళి 2 hours మీకున్న అన్ని బాధలు మర్చిపోతారండి. ఐ ప్రామిస్ దట్. నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. చాలా ఫ్యామిలీస్ తో ఎలాంటి ఇలిటరేట్ లేకుండా చూసే సినిమా అండి.
వల్గారిటీ కానీ ఎలాంటి దానికి దారి లేదు. అట్ ది సేమ్ టైం మీరు ఆహనా పెళ్ళంటూ చూసి ఎంత నవ్వుకున్నారో, నిప్పులో బ్రహ్మానందం గారు శ్రీ రవితేజ గారి కాంబినేషన్ కూడా అలా నవ్వుకుంటారు డెఫినెట్గా. ఇక పోలరంగంలో సునీల్ అండ్ ఆలీ కాంబినేషన్ అలాగే ఉంటుందండి. సో దట్ రాసే సటైరింగ్ డైలాగ్స్ కూడా మార్వెలస్, బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. అదంతా శ్రీను వైట్ల గారి పుణ్యం అండి. త్రివిక్రమ్ గారు, శ్రీను వైట్ల గారు వాళ్ళ పుణ్యమేనండి. వాళ్ళ దగ్గర ఏంటంటే నవ్వుకోవచ్చు, లైక్ అదే డైలాగ్ మళ్ళీ రిపీట్ చేసుకొని ఇది బాగుంది కదా అనేటట్టుగా నవ్వుకోవచ్చు అనమాట. అవునండి. వాణి గారు, జంజాల గారి సినిమాల్లో హాస్యం అపహాస్యం అవదండి, ఎంతో హాయిగా సున్నితంగా ఉంటుంది, గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వు తెప్పించే విధంగా ఉంటుందండి, ఆరోగ్యకరంగా. అసభ్యత అశ్లీలత లేని హాస్యం అది. సేమ్ అదే పంథాలో అట్లాగే ఎటువంటి అశ్లీలత ఎటువంటి అసభ్యత లేకుండా తల్లి చెల్లి భార్య అందరితోటి కూర్చొని సరదాగా సినిమా చూసే విధంగా ఆ కామెడీని ఆయన రాస్తున్నారు మన శ్రీధర్ గారు. అందుకు వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ అండి. చాలా ఆరోగ్యకరమైన హాస్యం అది. రియల్లీ అండి. ఆ కామెడీ అంటూ లేకపోతే లైఫ్ ఎప్పుడు డెవస్టేటింగ్ గానే ఉంటది. కామెడీ డెఫినెట్ గా ఉండాలి. ఇట్లాంటి మూవీస్ డెఫినెట్ గా జనాభా చూస్తూ ఉండాలి, ఆదరిస్తూ ఉండాలి. మీకు మంచి పని మేము పెట్టాలి. థ్యాంక్ యూ అండి. నాకు బేసికల్ గా చిన్నప్పటి నుంచి ఏడుపులన్నా పెడబొబ్బులన్నా కొంచెం దూరంగా ఉంటానండి. భయం నాకు కూడా. అందుకనే నాకు ప్రతి సినిమా మీరు నాకు సినిమా మన మాతృదేవ భావ ఇచ్చిన అందులో ఏదైనా కామెడీ ఎపిసోడ్ పెడదామని ఆలోచిస్తాను నేను. సో దట్ నా నుంచి అవి డెఫినెట్ గా మీరు హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కానీ మీరు మా సినిమా చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వెరీ హ్యాపీ దట్. మీకు ఫ్యూచర్ లో చాలా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ డిఎంకే గారు, థ్యాంక్స్ టు టోరీ, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ యువర్ వీకెండ్ మ్యామ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే సార్, బాయ్ అండి, బాయ్. విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన హాస్యం నవరసాల్లో కష్టం అండి. ఒక నటుడు హాస్యాన్ని పండించగలిగితే హీ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్. నవరసాల్లో మిగతా 8 రసాలు హాయిగా నటించగలను. అంటే నా హాస్యం అనేది ఒక బిట్టు ఎక్కువ చేస్తే అపహాస్యం అవుతుందండి, తక్కువ చేస్తే పండదండి. కరెక్ట్ గా కొలిచినట్టే చేయాలి. అలా చేస్తేనే హాస్యం పడదు. అలాగే రైటర్ కూడా అది ఒక పరీక్ష అండి. రైటింగ్ కూడా ఎక్కువ రాస్తే అపహాస్యం అవుతుంది, మరి ఏంటిది ఓవర్గా ఉంది అనిపిస్తుంది. తక్కువ రాసినా అనుకున్నంత స్థాయిలో లేదు కామెడీ. కరెక్ట్ గా పంచి టైమింగ్ పడింది అనుకోండి, పగ్గలబడి నవ్వుతారు. ఈ ప్రపంచంలో నేను అనుకోవటం అండి, అన్నిటికంటే కష్టం రాయటానికి కష్టమైనది కామెడీ అని. అవును, మిగతా ఎమోషన్స్ ఏమైనా రాయొచ్చండి, దానికి రిఫరెన్స్లు ఉంటాయి ఏమైనా చూసి. కామెడీకి ఎప్పుడు రిఫరెన్స్ ఉండదు, మనలో ఉండాలి, బ్లడ్ లో ఉండాలి. అది బ్లడ్డే రిఫరెన్స్, వేరే బుక్స్ లో కామెడీ ఉండదండి. సో కానీ నాకు దేవుడు అది ఇచ్చే వరం అనుకుంటాను నేను. భర్త అలా ఎటకారం అది రావటం, దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు చెప్పాలి డెఫినెట్ గా, బ్రహ్మానందం గారు, మా గురువు గారు. గ్రేట్. నేనంటే అతనికి విపరీతమైన ఇష్టం. నా పెద్ద ప్రముఖ దర్శకుల దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఇతను తీసేస్తున్నాడు, డెఫినెట్ గా ఇతను మంచి పొజిషన్ లో చూస్తాం మనం అని ఎన్నోసార్లు చెప్పారు. అలాగే నిప్పు షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒక సీన్ చదువుతున్నాను. గుణశేఖర్, నేను హీరో రవితేజ గారికి బ్రహ్మానందం గారికి గుణశేఖర్ గారు చెప్పమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తుండి ఆ టైమింగ్ అది ఇది చెప్తా ఉంటే బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్ గారు చూసి ఇట్రా అమ్మా అన్నారు. వెళ్ళాను. అతను ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారండి. ఏంటండి? నా 25 ఏళ్ళ కెరియర్లో, 30 ఇయర్స్ కెరియర్లో నేను ఒక సీన్ని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత అందంగా చదవడం ఎక్కడ చూడలేదమ్మా నేను అని అన్నాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సార్ నేను ఇంకో మాట అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి, అంటే అది అక్కడ పట్టేసుకున్నావు నువ్వు నాకు కనెక్ట్ అయిపోయావా. నేను అప్పుడు ఆహనా పిల్లంటే ఈ బ్రహ్మానందాన్ని చూసి ఇచ్చేసాను, నీలో మంచి నటుడు ఉన్నాడయ్యా అన్నాను. నాకు నిజంగా ఆ తర్వాత నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఎక్కడ కలిసిన ఫోన్లో కూడా చాలా అప్రిషియేట్ చేసి నన్ను చాలా, నాకు అది అరుదైన గౌరవం. అతను రాజేంద్ర ప్రసాద్ లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు నాతో ఆ మాట అంటాం నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో అండి, హాయ్ అండి, నా పేరు శ్రీలత అండి. శ్రీలత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మిషిగన్ నుంచి అండి. మిషిగన్ నుంచి శ్రీధర్ గారితో మాట్లాడండి. హాయ్ శ్రీలత గారు. శ్రీలత గారు హాయ్ అండి శ్రీధర్ గారు. ఇప్పుడే 1 hour నుంచి వింటున్నాను మీ ప్రోగ్రాము. ఫస్ట్ టైం వింటున్నాను, మీ పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నాను. స్టోరీ వింటూ ఉంటానండి, కాకపోతే మీ గురించి ఇప్పుడే తెలిసింది నాకు ఈ రోజు అసలు యాక్చువల్లీ.
అంటే మనకి డైరెక్టర్స్ గురించి తెలుస్తూ ఉంటుంది కానీ రచయితలు వీళ్ళ గురించి తెలీదండి, తెలీదు. తెలియదు. సో ఇలా ప్రోగ్రామ్స్ పెట్టబట్టే తెలుస్తూ ఉంటాయి. అవునండి, అవును అవును. ఏంటంటే మీ మూవీస్ ఫస్ట్ మూవీస్ అహనా పెళ్ళింట చూసినట్టు గుర్తులేదు కానీ నమో వెంకటేశ్వర మాత్రం చూసానండి. సూపర్, బాగుంది. అయితే ఇప్పుడు నిప్పు గురించి దీని గురించి వెయిట్ చేస్తాం. ఇప్పుడు మీ పేరు తెలిసింది కాబట్టి డెఫినెట్ గా అండి మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు సినిమాలు. విత్ ఫ్యామిలీ హ్యాపీగా చూస్తారు. మంచి సినిమాలు అవుతాయండి. డెఫినెట్ గా చూడండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు హ్యాపీగా ఉంటుంది. అలాగే తప్పకుండా. అంటే అందులో రవితేజ మూవీస్ ఇష్టమే మాకు. సునీల్ అంటే చెప్పక్కర్లేదు, కామెడీ. అవునండి, మీరు ఇద్దరు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది రెండు ఉంటాయి డెఫినెట్ గా. అలాగే మీకు హల్దీ వేస్తండి. రెండు మూవీస్ మీరే మీ ఒక మూవీతో ఇంకో మూవీ పోటీ పడుతున్నట్టున్నారు ఇప్పుడు. అవును, నేనే. అది చిన్న టెన్షన్. అంటే రెండు డిఫరెంట్ జోనర్ కాబట్టి ఇబ్బంది లేదండి. ఇబ్బంది లేదు, చూడాలి. అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. బట్ మైనస్ మైనస్ ప్లస్ అయినట్టు లేదండి. అది అంటే రెండు మూవీస్ కూడా మంచి హిట్ అవుతాయని అనుకుందాం. డెఫినెట్ గా అవుతాయండి. నేను సినిమాలు చూసి ఈ రోజే చూశాను. పోల్వంగడు, నిప్పు మొన్న చూశాను. కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి, రెండు సినిమాలు సూపర్ హిట్లు అవుతాయి డెఫినెట్లీ. నేను కూడా అష్యూరెన్స్ ఇస్తున్నానండి. డిఎంకే కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా రెండు హిట్ అవుతాయండి, అనుమానం లేదు హిట్లు. ఎందుకంటే నందిని రెడ్డి సినిమా ఓపెనింగ్ అయిందండి మొన్నే. సిద్ధార్థ అని సమంత, బెల్లంకొండ సురేష్ గారి ఓపెనింగ్ కి సునీల్ వచ్చినప్పుడు మాట్లాడితే చెప్పాడు, షూర్ షాట్ భయ పోల్ రంగడు వరకు కొడిసాం అన్నాడు. కుమ్మేసాం, షూర్ షాట్ అన్నాడు. అందరం అంత కాన్ఫిడెంట్ గా ఇంకా అరే చౌదరి గారు అయితే ఇది షూర్ షాట్, అది సేమ్ ఒకే మాట వచ్చింది వాళ్ళిద్దరి నోట్లోంచి. గ్యారంటీ హిట్లు అంటున్నారు, అనుమానం లేదండి, డెఫినెట్ హిట్. రవితేజ మూవీకి ఎప్పుడు అనుమానం లేదు, డౌట్ లేదు. అంటే సునీల్, మా సునీల్ అయినా మీకు కంట్లో దూరంది కమెడీ అని అనుకుంటున్నారా? ఇవాళ 8 ప్యాక్ తోటి వస్తున్నాడు చూడండి సునీల్ ని. సరదాగా హాయిగా నవ్వించడానికి మీ అందరినీ నవ్వించాలి. అవునండి, అవును, కరెక్ట్. ఫస్ట్ అసలు సునీల్ 8 ప్యాక్ తో చూసే వండర్ అయ్యాము. మూవీలో చూడాలి. మీరు రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రతిదీ ఫిల్మ్ లో ఉంటదండి. మీరు ఇదివరకు సినిమాలు అతను ఇరగదీసేస్తారు అన్నయ్య. ఇప్పుడు ఇంకా ఇందులో ఒక మెచ్యూర్డ్ ఇది మ్యాన్ గా కనిపిస్తుంది, ఒక బాధ్యత కూడా ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్డ్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారు ఆయన. సో దట్ మీరు రవితేజ గారి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా మేము రీచ్ అయ్యామని ఆల్రెడీ అనుకుంటున్నాం. చూసి మాకు చెప్పండి మీరు. తప్పకుండా మీరు మళ్ళీ రావాలి నెక్స్ట్ టైం సక్సెస్ మీట్ దీనికి టోరీకి. తప్పకుండా అప్పుడు మళ్ళీ కాల్ చేస్తాం. తప్పనిసరిగా. మీరు ఇందాక మీరు మీ హాస్టల్లో ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే నాకు సడన్ గా ఇప్పుడు మా హాస్టల్లో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. గారు మీరు ముసుగేసి బాధ్యత కర్రెత్తారా? అంటే నిజంగా చెప్పాలంటే మాకు అలాంటి ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది. ట్రై చేస్తాం. అంటే మా హాస్టల్లో వార్డెన్ ఊరు వెళ్తే ఇన్ఛార్జ్ కింద ఇంకొక మేడం పెట్టి వెళ్తే మాకు అవంటే పడేది కాదనమాట. రోజు నైట్ లైట్లు ఆఫ్ చేసి ఆవిడని భయపెట్టి చేసాం. లైట్లు ఆఫ్ చేసి భయపెట్టించారా? భయపెట్టాం అనమాట, అరిచి భయపెట్టి. ఇది మొత్తానికి చిన్న మార్పు చాలా సంవత్సరాలు ఎందుకని ఆవిడని అట్లాగే భయపెట్టి చేసాం. సోషల్ వీక్ ఏమో వచ్చేవాళ్ళు, మాకు వచ్చేవాళ్ళు. మేము సైన్స్ స్టూడెంట్స్ అనమాట. మేము ఎవరో అనేది ఆవిడ కరెక్ట్ గా తెలియదు కాబట్టి భయపెట్టి బాగా ఏడ్పించి చేసాము. మీరు ఆ చిన్న మార్పుతో అతి త్వరలో ఏదో ఒక సినిమాలో చూస్తారు. ఇది చిన్న ఇన్సిడెంట్, దీనికంటే కూడా ఇంకొకటి మా ఫ్రెండ్స్ సర్కిల్ లోనే ఒక ఇన్సిడెంట్ అనమాట. అంటే మాకు అంటే నేను చదివింది బళ్ళారి, కర్ణాటక. సో మేము ఏపీ నుంచి, అంటే ఫాదర్ అనంతపురం దగ్గర వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకని రాయదుర్గం అంటే బళ్ళారిలో చదివాను. సో కన్నడ స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు మాతో పాటు, వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. మా బ్యాచ్ లో ఒక కన్నడ అమ్మాయి ఉండేది అనమాట. తనకి తెలుగు అంత బాగా వచ్చేది కాదు. ఒకరోజు ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వస్తే వీడేనా మీ అన్నయ్య అనేది. నేను చెప్పా తప్పు అలా అనకూడదు, మాకు వీడు అంటే చాలా తప్పు, వాడి వీడు అని అనకూడదు మాకు అని చెప్పాం. సరే తను ఒక రోజు సండే అనమాట, రూమ్ లోకి వచ్చి బట్టలు సూట్ కేసు సర్దుతుంది. ఏంటి మాది సూట్ కేసు సర్దుతున్నావు అంటే, లేదు మా పనివారు వచ్చారు సూట్ కేసు ఇచ్చి పంపించేస్తామని. పనివారు వచ్చారు సూట్
లగేజ్ ఇచ్చి పంపించేద్దాం, నాకు రేపు లగేజ్ లేకుండా ఉంటుంది అని చెప్పి నవ్వి నవ్వి నవ్వుతాను. అప్పటి నుంచి మేము పండుగ గారు మాధవి అని పేరు పెట్టుకున్నాం. మాకు ఇద్దరు మాధవి మా బ్యాచ్ లో. చాలా బాగుందండి ఇది. ఈ 2 ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా చూస్తారు మీరు అతి త్వరలో. చాలా బాగున్నాయి. అదే మీకు అంటే ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు కూడా మీరు అందరి దగ్గర నుంచి. మీ ఇన్సిడెంట్స్ కాకుండా వేరే ఎవరైనా డెఫినెట్ గా నేను ఎప్పుడు నేచురల్ గా దొరకడానికి ట్రై చేస్తానండి. అవే ఎక్కువ ఉంటాయి సినిమాలో కూడా. అవును, ఇట్లాంటివి నేచురల్ గా బాగుంటాయి. అవునండి అవునండి. సరే, కంగ్రాట్స్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ అండి గీత గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. శ్రీలత గారు మేమేదో డైవర్ట్ అయిపోయి గీత మీరు చెప్పే కామెడీని ఎంజాయ్ చేసుకుంటూ పేర్లు మర్చిపోయాం. ఓకేనండి శ్రీలత గారు. ఓకే అండి. ఓకే అండి. అయితే బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. బాయ్. ఇదండి, అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క టైంలో ఉంటుంది. తమాషగా వాళ్ళు ఇప్పుడు ఆవిడ చెప్పిన ఇన్సిడెంట్స్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ చూసి ఆవిడకి రికలెక్షన్. అంతేగా, తను ఆ చిన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్ లైఫ్ లో జరిగినన్ని ఆవిడ గుర్తెచ్చుకున్నాను. ఇట్లా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతామండి. ఏదైనా సీన్ చూసినా, సీన్ విన్నా, ఏదైనా తమాషా జోక్ చెప్పినా టక్కన ఎక్కడో మనం కనెక్ట్ అవుతుంది. ఈ జనాల్లోంచి వస్తానండి, మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. డెఫినెట్ గా వాడుకుంటాను, డెఫినెట్ గా వాడతాను ఇది. సరే సార్, అయితే మరి ఎంతసేపు మీ విలువైన సమయాన్ని, కాలాన్ని మాకు మా స్టూడియో కోసం, మా టోరీ శ్రోతల కోసం వెచ్చించి, మరి శ్రీధర్ గారు మరి ఈ టైంకి కనీసం నాకు తెలిసి 10 సీన్లు రాసుకుని ఉండేవాళ్ళు 2 గంటల్లో. లేదులేండి, అసలు ఒక సీన్ కూడా అవ్వదు. అంటే చెప్తున్నాను అండి, విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా శ్రోతల కోసం ఇంత ఆనందాన్ని, మీ అనుభవాల్ని మా వాళ్ళందరికీ పంచినందుకు మీకు మా టోరీ తరపున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చి అమెరికాలో ఉన్న వాళ్ళు, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ప్రవాసాంధ్రులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నా సినిమాలు నన్ను ఇంత అప్రిషియేట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకొక మాట ఏంటంటే, నాకు ఈ రోజు వరకు నిజంగా తెలియదండి టోరీ గురించి. ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఇది ఒక ప్లాట్ఫామ్. నాకు అదే చాలా క్లారిటీగా అర్థమైంది. సో మీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా DMK గారు. అంటే ఇది ఈ మధ్య కాలం వరకు ఇండస్ట్రీలోకి రాలేదండి. అవును, ఏదో ప్రోగ్రామ్స్ ఆర్జీలు చేస్తున్నారని, కానీ ఈ మధ్య ఏంటంటే ఎక్కడో చిన్న సొరగ తగిలింది నాకు. ఆ కంకర మీద మొత్తం అసలు ఇండస్ట్రీ మొత్తం డంప్ చేయాలని నిర్ణయించుకున్నాను. దీంట్లో నో కోసం సెకండ్ థాట్ అండి. రెగ్యులర్ గా నేను మన వాళ్ళు అందరినీ తీసుకొచ్చేస్తాను మా శ్రోతలందరికీ. నాకు మీరు ఇలా తీసుకురావడం వల్ల అసలు నా సినిమా ఎంతమంది చూసి ఇంత ఎంజాయ్ చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ, ప్రవాసాంధ్రులందరికీ. మళ్ళీ మీరు హాయిగా ఇండియా ఇచ్చేయండి, చూసేద్దాం నిప్పు పోలరంగడు. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టోరీ అండ్ థ్యాంక్ యూ DMK గారు, అండ్ థ్యాంక్ యూ యూనిట్ సభ్యులు కూడా నా యొక్క మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతటితోడు ఈ రోజు మన టాలీవుడ్ టాకీస్ ముగుస్తుందండి. రేపు సండే కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. ఎల్లుండి సనగారు వస్తున్నారు, ఆర్టిస్ట్ సనగారు. మరి కృష్ణ సినిమాలో బ్రహ్మానంద గారి పేరుగా చేస్తారు. ఆవిడ మౌనవ్రతం ఉంటుంది ఆ సినిమాలో. మరి మీకు తెలుసు మన బాబీ గారి భార్య. ఆ సినిమాలో మీరు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన US లో ఉన్న వాళ్ళందరికీ ఒక్క మాట చెప్తున్నానండి. ఇప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళందరూ నేను ఎలా ఉంటానో చూసుకోవడానికి, లేదా మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానా, ఏదో ఎలా మాట్లాడుతున్నానో మన సెంటిమెంటల్ రిలేషన్ చూసుకోవడానికి హ్యాపీగా యూట్యూబ్లో, ఇదే నాకు తెలిసి youtube.com/telugu1లో ఈ వీడియో పెడతామండి. ఈ జరిగిన కాన్వర్సేషన్ వీడియో అంతా youtube.com/telugu1 కొడితే మీకు దాంట్లో శ్రీధర్ టోరీ లైవ్ శ్రీధర్ సీపాన్ ఇంటర్వ్యూ అని ఉంటుందండి. దాంట్లో వస్తుంది. అయితే ఇట్ టేక్స్ 2-3 days అండి. ఇది ఎడిటింగ్ అది చేసి చక్కగా పాటలు అవన్నీ వేసి క్లిప్పింగ్స్ వేసి మళ్ళీ పెడతామండి. సో యూ కెన్ వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ యూట్యూబ్ అండ్ లాగింగ్ ఆన్ టు youtube.com/telugu1. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ bye listeners. I love you all. Sayonara. See you on Monday. Have a nice day. Keep smiling.